అనుగ్రహించావు. ఈ యొక్క సాతాను ఆటంకం లేకుండా సహాయం దయచేస్తున్నట్టు నీకు వందనాలు ప్రభువా. ఇదిగో నా తండ్రి, నా ప్రభా, ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో ప్రభా నీ పాదల బట్టి మేము ప్రార్థన చేస్తున్నాము నాయన. మా యొక్క ప్రియ సంఘాన్ని నా ప్రభా, యెహోవానిసి ప్రార్థన సంఘాన్ని జ్ఞాపం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం నాయన. దీవించు, బలపరచు, ఉద్యోగం దయచేయమని, సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరు వర్షం దీవించమని ప్రార్థన చేస్తున్నాం దేవా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ప్రతి బిడ్డకు నా ప్రభా చక్కని ఆరోగ్యాలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం నా ప్రభా. నా తండ్రి, ప్రతి కుటుంబంలో సంతోషం, ఆనందం కలగజేయమని ప్రార్థన చేస్తున్నాం. ఏ కష్టానికి నష్టానికి గురి కాకుండా ప్రభా నీ యొక్క కాపుదల, నీ భద్రత ప్రతి కుటుంబం పయించమని ప్రార్థన చేస్తున్నాం దేవా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. చిన్న బిడ్డలు ఉన్నారు ప్రభా, చక్కని ఆరోగ్యాలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం దేవా. యవనస్తులు ఉన్నారు ప్రభా, జ్ఞాపం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వారి యొక్క నా ప్రభా నీ రాకడ కోసం ఎదురు చూసే బిడ్డలకి శ్వాసలుగా జీవించడానికి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే నా ప్రభా మరి వివాహం కావాల్సిన బిడ్డలు ఉన్నారు, వివాహాలు జరుగుటకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం దేవా. నీకు వందనాలు. చదువుకునే బిడ్డలు చదువులో మంచి జ్ఞానాన్ని దయచే ప్రభా. మరి ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలు ఉన్నారు ప్రభా, అటు ఎగ్జామ్లో బిడ్డలు మంచి మార్కులతో మంచి ర్యాంక్ వస్తే సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు ప్రభా, బిడ్డలకి నైనా త్వరలో ఉద్యోగాలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం దేవా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీకు వందనాలైనా ముసలి వృద్ధులు ఉన్నారు ప్రభా, మంచి ఆరోగ్యాలు దయచేయమని, కాళ్ళు నొప్పులతో బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు ప్రభా, జ్ఞాపం చేసుకునైనా వారికి స్వస్థత దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అనారోగ్యంగా ఉండవారిని జ్ఞాపం చేసుకునైనా నీ యొక్క రక్తంతో ప్రోత్సహించమని ప్రార్థన చేస్తున్నాం దేవా. నీకు వందనాలు. ఏ వ్యాధి అయితే నా ప్రభా బిడ్డలకు ఉందో ప్రభా, నువ్వు ఎరిగిన దేవుడు కనుక ప్రభా అంటే బిడ్డలను ప్రభా దర్శించి స్వస్థత అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం దేవా. నీకు వందనాలు. యేసు నామములో స్వస్థత పొందడానికి సహాయం దయచే ప్రభా. నీకు వందనాలు. అంతేకాదు నా ప్రభా, అదిగో నా ప్రభా గర్భశరీర బిడ్డలుంటే నా ప్రభా 9 మాసాల నుండి మంచి సుఖమైన ప్రసూతి బిడ్డలకు దయచే ప్రభా. నీకు వందనాలు. సంతానం లేని బిడ్డలకు సంతానం ప్రాప్త దయచేయమని ప్రార్థన చేస్తున్నాను దేవా. నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. కృప చూపించు, సహాయం దయచే ప్రభా. మరి నూతనంగా వస్తున్న బిడ్డలుంటే ప్రభా, మరి ఏదైతే మరి బిడ్డలు ఆశించి నీ ప్రభా నీ సన్నిధికి వచ్చి నాయన నిన్ను అడుగుతున్నారో, నువ్వు అంతరంగంలో ఎరిగిన దేవుడు కనుక ప్రభా వారి యొక్క కోరికలు తీర్చి నా ప్రభా వారి ఆశలు నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాను దేవా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. కృప చూపించనైనా సహాయం దయచే ప్రభా. నీకు వందనాలు. మరి నూతన గృహాలు కట్టుకునే బిడ్డలుంటే ప్రభా చక్కని గృహాలు కట్టుకుంటాక తగిన సహాయం అందించమని ప్రార్థన చేస్తున్నాను దేవా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అంతేకాదు నా ప్రభా, నా తండ్రి, ప్రతి కుటుంబాన్ని పేరు పేరు వర్షం దీవించమని ప్రార్థన చేస్తున్నాను దేవా. నీకు వందనాలైనా చక్కని ఆరోగ్యాల బిడ్డలందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇంకా అనేక మందిని నడిపించమని ప్రార్థన చేస్తున్నాను దేవా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీ స్తోత్రాలు. అలాగే నా ప్రభా మరి ఎదుగో నా తండ్రి, నా ప్రభా దినపోషలు ఇచ్చిన బిడ్డలను జ్ఞాపం చేసుకునైనా ప్రభా వారికి హస్తాలు చిగురింపు దయచేయి, రెట్లు వరకు దయచేయి ప్రభా. ఇంకా నా ప్రభా బిడ్డలు ఇంకా అనేక మంది నా ప్రభా మరి నా ప్రభా వెనకబడిపోతున్నారు, వారందరికీ కూడా నా ప్రభా గుప్పులు ఇప్పటానికి మనసు కలిగించమని ప్రార్థన చేస్తున్నాం దేవా. నీకు వందనాలు. కానుకలు ఇచ్చిన బిడ్డలను జ్ఞాపం చేసుకొని ఎట్టి కానుకలకి సేవార్థం అవటానికి కృప దయచేస్తామని ప్రార్థన చేస్తున్నాం. ఈ యొక్క సేవకులు ప్రభా శ్యాంబాబు లేసి వారు చేసే సేవను దీవించు ప్రభా. నా తండ్రి వారి కుటుంబాన్ని వారి బిడ్డలను దీవించమని ప్రార్థన చేస్తున్నాం దేవా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ముందున్న సమయం అంతా కూడా నీకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా. నా ప్రభా నువ్వే వాక్యం అందేమి పాటలు ఏందేమి అధ్యక్షుడివై వహించి నీ నామని మహిందించుకోమని ఈ కొద్ది మనలో నీ కుమారుడు నా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ సమయంలో తమ జాన్ ఒక చక్కని పాట పాడి దేవుణ్ణి మహింపరుస్తారు. అందరికి వచ్చిన పాట. రాకడ సమయంలో కడబోర శబ్దముతో అని పాడుకుందాం. రాకడ సమయంలో కడబూర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసం నీకుందా? రాకడ సమయంలో కడబూర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా? రావయ్యా యేసయ్యా వేగ రావయ్యా, రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా,
రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా. రాకడ సమయంలో కడబూర శబ్దముతో యేసుని చేరుకుని విశ్వాసం నీకుందా, విశ్వాసం నీకుందా? యేసయ్యా రాకడ సమయంలో ఎదురేగే రక్షణ నీకుందా? యేసయ్యా రాకడ సమయంలో ఎదురేగే రక్షణ నీకుందా? లోకయాశలపై విజయం నీకుందా? లోకయాశలపై విజయం నీకుందా? రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా. రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా. రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా. రావయ్యా యేసు రాజా వేగమే రావయ్యా. ఇంపైన ధూపవేదికగా ఏకాంత ప్రార్థన నీకుందా? ఇంపైన ధూపవేదికగా ఏకాంత ప్రార్థన నీకుందా? యేసు ఆశించే ఆదీన మనసుందా? యేసు ఆశించే ఆదీన మనసుందా? రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా. రావయ్యా యేసు రాజా వేగమే రావయ్యా. రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా. రావయ్యా యేసు రాజా వేగమే రావయ్యా. దినమంతా దేవుని సన్నిధిలో వాక్యం కొరకు ఆకలి నీకుందా? దినమంతా దేవుని సన్నిధిలో వాక్యం కొరకు ఆకలి నీకుందా? యేసునాథునితో సహవాసం నీకుందా? యేసునాథునితో సహవాసం నీకుందా? రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా. రావయ్యా యేసు రాజా వేగమే రావయ్యా. రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా. రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా. శ్రమలో నా సహనం నీకుందా? స్తుతించే నాలుక నీకుందా? శ్రమలో నా సహనం నీకుందా? స్తుతించే నాలుక నీకుందా? ఆత్మల కొరకైనా ఆవేదన నీకుందా? ఆత్మల కొరకైనా ఆవేదన నీకుందా? రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా. రావయ్యా యేసు రాజా వేగమే రావయ్యా. రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా. రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా. రాకడ సమయంలో కడబూర శబ్దముతో యేసుని చేరుకొని విశ్వాసం నీకుందా? యేసుని చేరుకొని విశ్వాసం నీకుందా? సోదరి కల్పన బ్లెస్సి మరొక పాట పాడి దేవుణ్ణి మహింపరుస్తారు. శ్రేష్టమైన నామం
శక్తి కలిగిన నామం, జుంటు తేనె దారల కన్నా మధురమైన నామం, సాటి లేని నామం, స్వస్థపరచే నామం, అన్ని నామముల కన్నా నిత్యమైన నామం, శ్రేష్టమైన నామం, శక్తి కలిగిన నామం, జింటి తేనె దారల కన్నా మధురమైన నామం, సాటి లేని నామం, స్వస్థపరచే నామం, అన్ని నామముల కన్నా నిత్యమైన నామం, యేసు నామం, యేసు నామము సుమధుర నామం, యేసు నామం మధుర నామం, యేసు నామము సుమధుర నామం, శ్రేష్టమైన నామం, శక్తి కలిగిన నామం, జుంటి తేనె దారల కన్నా మధురమైన నామం, సాటి లేని నామం, స్వస్థపరచే నామం, అన్ని నామముల కన్నా నిత్యమైన నామం, త్రోవ చూపి సరి అయిన దారిలో నన్ను నడిపించే నామం, దుష్ట శక్తులు బంధకములు తొలగించే నామం, త్రోవ చూపి సరి అయిన దారిలో నన్ను నడిపించే నామం, దుష్ట శక్తులు బంధకములు తొలగించే నామం, తరములెన్నో మారినా మనుషులంతా మారినా, తరములెన్నో మారినా మనుషులంతా మారినా, మారని నామం మహిమ నామం, మరణము గెలచిన శ్రేయస్సు నామం, మారని నామం మహిమ నామం, మరణము గెలచిన శ్రేయస్సు నామం, శ్రేష్టమైన నామం, శక్తి కలిగిన నామం, జుంటి తేనె దారల కన్నా మధురమైన, సాటి లేని నామం, స్వస్థపరచే నామం, అన్ని నామముల కన్నా నిత్యమైన నామం, జీవితమంతా జీవనమంతా స్మరించగలిగే నామం, కలవరమునను వెంటాడినను ధైర్యమునిచ్చి
లేచి నిలబడి అందరికి వచ్చిన పాట చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని స్తుతిద్దాం. అమ్మ తీసుకున్నా, ఇది ఇది వెంకటరామ. సాగేద నేను యేసునిలో, శ్రమ అయినా కరువైనా కృంగిపోను ఈనాడు అనే పాట పాడుతూ దేవుని నామాన్ని స్తుతిద్దాం, దేవుని నామాన్ని కనపడుద్దాం. మీరు కూర్చునేటప్పుడు మిమ్మల్ని వెలేసినట్లు ఆ మూలన ఈ మూలన కూర్చోకుండా వరుసగా ముగ్గురు కూర్చోండి. ఇక్కడ ఎవరిని వెలియలేదు, అందరూ యేసు రక్తంలో కడగబడ్డాం. కొంతమంది అంటున్నారు, దేవుడు నన్ను ఉచితంగా రక్షించారు, నేను ఉచితంగా ఇస్తానని. అందరిని ఉచితంగా రక్షించారు, కొందరికే కాదు అది. సో దేవుని పాదసన్నిధిలో మనం క్రమంగా కూర్చోవటం అనేది చాలా మంచి విషయం. ఈ సమయంలో మనము సాగేద నేను యేసునిలో, శ్రమ అయినా కరువైనా కృంగిపోను ఏనాడు అనే పాట పాడుతూ దేవుని నామాన్ని స్తుతిద్దాం. సాగెద నేను యేసునిలో, శ్రమయైనా కరువైనా అందరూ చెప్పండి. సాగెద నేను యేసునిలో, శ్రమయైనా కరువైనా కృంగిపోను ఏనాడు, కొదువలేను నా యేసులో. సాగెద నేను యేసునిలో, శ్రమయైనా కరువైనా కృంగిపోను ఏనాడు, కొదువలేదు నా యేసులో. యేసు నాతో ఉంటే నాకు సంతోషమే, యేసు నాలో ఉంటే నాకు సమాధానమే, యేసు నాతో ఉంటే నాకు సంతోషమే, యేసు నాలో ఉంటే నాకు సమాధానమే. సాగెద నేను యేసునిలో, శ్రమయైనా కరువైనా కృంగిపోను ఏనాడు, కొదువలేదు నా యేసులో. తన రూపములో నన్ను చేసుకొని, తన రక్తముతో పరిశుద్ధపరచి, తన రూపములో నన్ను చేసుకొని, తన రక్తముతో పరిశుద్ధపరచి, నూతన క్రియలు నాలో చేసిన, నా దోషములను క్షమించిన, నూతన క్రియలు నాలో చేసి, నా దోషములను క్షమించిన. యేసు నాలో ఉంటే నాకు సంతోషమే, యేసు నాలో ఉంటే నాకు సమాధానమే, యేసు నాలో ఉంటే నాకు సంతోషమే, యేసు నాతో ఉంటే నాకు సమాధానమే. సాగెద నేను యేసునిలో, శ్రమయైనా కరువైనా కృంగిపోను ఏనాడు, కొదువలేదు నా యేసులో. అందరూ చెప్పండి. తన రాజ్యములో నన్ను చేర్చుకొని, పరిశుద్ధాత్మతో అభిషేకమిచ్చి, తన రాజ్యములో నన్ను చేర్చుకొని,
పరిశుద్ధాత్మతో అభిషేకమిచ్చి పర్వతములు తొలగిపోయినను భయపడకు అని వాగ్దానమిచ్చిన పర్వతములు తొలగిపోయినను భయపడకు అని వాగ్దానమిచ్చిన యేసు నాతో ఉంటే నాకు సంతోషమే యేసు నాలో ఉంటే నాకు సమాధానమే యేసు నాతో ఉంటే నాకు సంతోషమే యేసు నాలో ఉంటే నాకు సమాధానమే సాగెదలేను యేసునిలో శ్రమయైనా కరువైనా కృంగిపోను ఏనాడు కొదువలేదు నా యేసులో యేసు నాతో ఉంటే నాకు సంతోషమే యేసు నాలో ఉంటే నాకు సమాధానమే యేసు నాతో ఉంటే నాకు సంతోషమే యేసు నాలో ఉంటే నాకు సమాధానమే సాగెద నేను యేసునిలో సగమైనా కరువైనా. చక్కని పాట. యేసు నాలో ఉంటే సంతోషం అంటున్నాం కానీ మీరు సంతోషంగా మారటం లేదు. మీరు సంతోషం లేదంటే యేసు మీలో లేనంటే. అందరం కలిసి పాడుకున్నాం మరొకసారి. యేసు నాతో ఉంటే నాకు సంతోషమే. మీరు పాడండి. యేసు నాలో ఉంటే నాకు సమాధానమే యేసు నాతో ఉంటే నాకు సంతోషమే యేసు నాలో ఉంటే నాకు సమాధానమే సాగెద నేను యేసునిలో శ్రమయైనా కరువైనా కృంగిపోను ఏనాడు కొదువలేదు నా యేసులో యేసు నాతో ఉంటే నాకు సంతోషమే యేసు నాలో ఉంటే నాకు సమాధానమే యేసు నాలో ఉంటే నాకు సంతోషమే యేసు నాతో ఉంటే నాకు సమాధానమే సాగెద నేను యేసునిలో శ్రమయైనా కరువైనా కృంగిపోను ఏనాడు కొదువలేదు నా యేసులో. అసలు రెండు చేతులు హల్లు చేద్దాం. హల్లెలూయా. సమస్త ఘనత మహిమ దేవునికి చెందునుగాక. ఆమేన్. అందరూ తల వంచండి, కళ్ళు మూసుకోండి. వెంకటరామయ్య మన ముందు వాక్పత్యంతో ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత కొద్ది నిమిషాల సేపు ఉమ్మన్నయ్య గారు మనకు వాక్పరిచర్య చేస్తారు. అందరూ తల వంచి కళ్ళు మూసినట్టయితే ప్రార్థన. మీరు కూర్చునేటప్పుడు క్రమంగా లైన్గా ముగ్గురు కూర్చోండి, లేకపోతే కూర్చోవద్దు. కుర్చీలో కూర్చోండి. దయగలిగిన ప్రభువా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఇప్పటి వరకు మీరు నడిపించినారు, నీకు వందనాలు ప్రభువా. శ్రమ అయినా కరువైనా నీవు మాలో ఉంటే మాకెంత సంతోషం, మాకెంత ఆనందం ప్రభువా. ప్రభువా అయా, ఇప్పటి వరకు మీరు నడిపించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు నాయనా. ఉమ్మన్నయ్య నీ దాసులు ఉమ్మన్నయ్య నాయనా, నీ వాక్యాన్ని అందిస్తుండగా మాతో మాట్లాడండి దేవా. నీ వాక్యం మా హృదయంలో ఉంటే మాకు మేలు, మాకు ఆశీర్వాదకరం, మాకు నెమ్మది నాయనా, మాకు సంతోషం, మాకు ఆదరణ. నీ వాక్యాన్ని మాకు దయచేయాలని ప్రార్థన చేస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.
దేవుని పరిశుద్ధమైన శ్రేష్టమైన నామంలో చేరవచ్చినటువంటి సంఘ సందర్భ శుభములు తెలియజేస్తున్నాము. దేవుడు దీవించిన గాక. మన ముఖ్యమైన వర్తమాన భాగంలోకి మనము చేరి ఉన్నాము. దేవుడు మనతో మాట్లాడబోచున్నాడు. ఈ సమయంలో ఈ యొక్క మధ్యాహ్న కాలవేళలో దేవుడు తిమోతి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 7 వచనములు. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 7 వచనములు మనము ధ్యానించుకుందాం. పేజ్ నెంబర్ 194. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుష్యులకు అప్పగింపము. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడు ఎవడను యుద్ధమునకు పోవునప్పుడును తన్ను దండులో చేర్చుకున్న వారిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలములలో పాలు పుచ్చుకొనవలసిన వాడు. నేను చెప్పు మాటలు ఆలోచించుకొనము. అన్ని విషయముల యందు ప్రభువు నీకు వివేచన అనుగ్రహించును. ఆమేన్. దేవుడు ఆశీర్వాదం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క సహాయాన్ని పొందుకుందాం. పరిశుద్ధాత్ముడా, గొప్ప తండ్రి, జీవము గల దేవ యేసయ్య, నీ బంగారు పాదాలకు తండ్రి మా కోట్లాది వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ యొక్క ఆదివారం దినాన పరిశుద్ధ దినాన ప్రభువా, ఉదయకాలం నుంచి ఎంతవరకు ప్రభా తండ్రి ఆరాధన వర్తమానంలోను బల సహవాసంలోను ప్రభా కీర్తనల ద్వారా నా మహింపరచబడింది, ఘనపరచబడింది తండ్రి. నాయన ముఖ్యమైన వర్తమాన భాగంలోకి మేము వచ్చి ఉన్నాం తండ్రి. అయ్యా తండ్రి, మీరు మాతో మాట్లాడే గొప్ప దేవుడివి, జీవము గల దేవుడు తండ్రి. నిలబడిన వాడిని మనుషుని ప్రభు అని దేనికి పనికిరాని వాడిని తండ్రి. నీ సహాయం దయచేయండి. జ్ఞానం చొప్పున జీవ మాటలు నాకు దయచేసి ప్రభు, ఎలాంటి ఆత్మీయ ఆహారం కావాలో తండ్రి మీరే సహాయం దయచేయమని నిలుసులు చాటును మరుగు చేసుకుని ప్రభా తండ్రి. అయ్యా తండ్రి మీరే నడిపించమని సహాయం దయచేయమని అది యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో చిన్న ప్రార్థనను అడిగి పెట్టుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక ఇది. అయితే అపోస్తలుడైన పౌలు అనేకమైన పుస్తకాలు దీంట్లో రాశాడు. బైబిల్ గ్రంథంలో మనం ఒకరోజు వాక్యం చెప్పామంటే అపోస్తలుడైన పౌలు గురించి మనము చెప్పకుండా ఉండలేం. అపోస్తలుడైన పౌలు రాసిన పుస్తకాలను ఒక వచనమైనా సరే రెఫరెన్స్ అయినా మనం చెప్తాం. అయితే ఈ యొక్క తిమోతికి రాసిన 2వ పత్రిక అంటే ఆయన రాసిన పుస్తకాలన్నింటిలో కూడా చివరి పత్రిక, చివరి లెటర్, లాస్ట్ లెటర్ అన్నమాట. తిమోతికి ఫస్ట్ లెటర్ రాశారు, మరి సెకండ్ లెటర్ ఆయన రాసిన పుస్తకాలన్నింటిలో కూడా చివరి యొక్క పుస్తకము తిమోతికి రాసిన 2వ పత్రిక. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ 2వ అధ్యాయము 1వ వచనంలో, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము అని ఒక శ్రేష్టమైన మాట ఇక్కడ అపోస్తలుడైన పౌలు తిమోతితో మాట్లాడుతున్నాడు. తిమోతి గొప్ప ఆయన సేవకుడు, పరిచర్య చేస్తున్నాడు. అయితే ఇక్కడ బలవంతుడు కమ్ము అని మాట్లాడుతున్నాడు. ఇక్కడ నా కుమారుడా అని సంబోధిస్తూ ఉన్నాడు. అంటే తిమోతిని ఎంతగా అపోస్తలుడైన పౌలు ప్రేమిస్తున్నాడో ఈ మాటలో మనకు అర్థమవుతూ ఉంది. అంతేకాకుండా ఇక్కడ క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము అంటే ఆయన బలహీనపడున్నాడేమో. తిమోతి గారు ఆయన కొంచెం కృంగిపోయినాడేమో, వేదనలో ఉన్నాడేమో. ఆయన పరిచర్య సేవకుడు, గొప్ప సేవకుడు, పెద్ద సేవకుడు. ఆయన అపోస్తలుడైన పౌలు వలె తిమోతి సేవ చేసినట్లుగా మన గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. అనేకమైన శ్రమలు అనుభవించడం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఏమైతే అపోస్తలుడైన పౌలు శ్రమ అనుభవించాడో అలాగే శ్రమ ఆయన కూడా అనుభవించాడు. కొంచెం మనిషి డిజపాయింట్ అయి ఉండొచ్చు. బాధలు, శ్రమలు, వేదనలు ఆయన అనేకమైనటువంటి ఇబ్బంది పెడుతూ ఉండొచ్చు. అప్పుడు ఆయనకు ఎంకరేజ్ చేస్తూ
తిమోతికి ఉత్తరం రాశాడనమాట. తిమోతికి అపోస్తలైన పౌలు రాసిన పత్రిక ఇది. అందుకే ప్రభు అన్నాడు, నా కుమారుడా క్రీస్తు యేసునందు నా కృపచేత బలవంతుడవు కమ్ము. అదే రీతిగా మనం చూసినట్లయితే తిమోతి రాసినటువంటి మరొక చోట కూడా నా కుమారుడా అని చాలా స్పష్టముగా ఆయన దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనము ఈ తిమోతి ఎన్ని శ్రమలు పడ్డాడో మరి ఆ శ్రమలతో ఇక్కడ తిమోతికి అపోస్తలైన పౌలు కూడా ఆయన శ్రమలను జ్ఞాపకం చేస్తున్నాడు. తిమోతి రాసిన మొదటి పత్రికలో మనం చూసినట్లయితే 12వ అధ్యాయంలో మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో ఇక్కడ అపోస్తలైన పౌలు తిమోతితో చెప్తున్నాడు. 12వ అధ్యాయం అపోస్తలైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12, 13 వచనాలు కలిసి ఉన్నాయి. చదవండి ఒక్కరెవరన్నా. పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడై ఉన్నాను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. పూర్వం దూషకుడిని హింసకుడిని హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసునకు కృతజ్ఞైనాను. ఒకప్పుడు అపోస్తలైన పౌలు దోషకుడు హింసకుడు, ఆయన అనేక మందిని కొట్టినటువంటి సందర్భాలు ఉన్నాయన్నమాట. అలాంటి నన్ను ఆయన పరిచర్యకు నమ్మకమైన ఆయన పరిచర్యకు ఎంచుకున్నాడని ఆయనకి ఒక ఎంకరేజ్ చేస్తున్నాడు. అంతేకాదు ఎంచుకొని నన్ను బలపరిచి మన ప్రభు అయిన యేసు క్రీస్తునకు కృతజ్ఞుడినై ఉన్నాను. ఎందుకంటే అక్కడ దేవుడు ఒక మాట సెలవిస్తాడన్నమాట, తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేదురు. దానియేలు గ్రంథంలో 11వ అధ్యాయంలో స్పష్టమైన మాట చాలా స్పష్టంగా దేవుడు చెప్తాడు, తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. ఇక్కడ అపోస్తలైన పౌలు కూడా సెలవిస్తున్నారు చూడండి, నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడినై ఉన్నాడు. ఎవరంట? ఒకప్పుడు హింసకుడు దూషకుడు, అనేక మందిని చంపివేసిన వాడుగా ఉన్నాడు, అనేక మందిని ఇబ్బంది పెట్టడం ఉన్నాడు, సంఘంలోని మందిరానికి వెళ్ళే వాళ్ళని కొట్టినవాడుగా అపోస్తలైన పౌలుని ప్రభువైన యేసు క్రీస్తు పిలుచుకున్నాడు. తన పరిచర్యకు నమ్మకమైన వాడిగా నియమించుకొని ఆయన బలపరిచి ఆయన పరిచర్యలో ముందుకు తీసుకుని వెళ్ళాడు అనమాట. ఆయనకి కృతజ్ఞుడై ఉన్నాడు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే తిమోతితో మాట్లాడుతున్నాడు, నా కుమారుడా క్రీస్తు యేసునందున కృపచేత బలవంతుడవు కమ్ము అంటాడు ప్రభు. అక్కడ అపోస్తలైన పౌలు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. అదే అపోస్తలైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం మనం చూసినట్లయితే 7వ వచనంలో మనం చూసినట్లయితే ఒకక్షణమ్మ. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మనే ఇచ్చిన కానీ పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. చాలమ్మా, దేవుడు మనకి ఎలాంటి ఆత్మ ఇచ్చాడంట? ప్రేమయు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చిన కానీ పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. ఇక్కడ తిమోతితో చెప్తున్నాడు అపోస్తలైన పౌలు, దేవుడు మనకు శక్తి అన్నాడు, ఆయన ప్రేమ అన్నాడు, ఆయన ఇంద్రియ నిగ్రహం ఆత్మ ఇచ్చింది కానీ పిరికితనం గల ఆత్మను ఆయన ఇవ్వలేదు. మనల్ని ఆయన పనికి ఎంచుకున్నాడు, ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, మనల్ని పిలుచుకున్నాడు, మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు. మనం ధైర్యం కలిగి ఆయన బలము కలిగి యెహోవా బలము కలిగి మనము శక్తి కలిగి మనం ముందుకు పోయేవారేముగా గొప్ప కార్యములు చేసేవారేముగా ఉండాలి. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురన్నాడు. అపోస్తలైన పౌలు తమ దేవుని ఎరిగాడు కాబట్టి, గ్రహించాడు కాబట్టి బలము కలిగి గొప్ప కార్యములైనా చేసి తన పరిచయంలో అదే రీతిగా అపోస్తలైన పౌలు తిమోతికి కూడా ఎంకరేజ్ చేస్తున్నాడు, ఆయన ఉజ్జీవింపజేస్తున్నాడు. నువ్వు బలవంతుడు కమ్ము, యేసుక్రీస్తు కృప చేత నువ్వు బలవంతు కమ్ము, నువ్వు కుంగిపోవద్దు, నువ్వు నిరాశపడవద్దు, బాధపడవద్దు. ఎలాంటి పరిస్థితులు కూడా ఆయనకి పరిచర్యలో అనేకమైన 1వ అధ్యాయం మనం చదివినట్టయితే ఈ యొక్క 1వ అధ్యాయంలో అనేకమైనటువంటి విషయాలు దేవుడు తిమోతి యొక్క శ్రమలు మనం తెలుసుకోవచ్చు అన్నమాట. అయితే ఇక్కడ ప్రభు మనతో మాట్లాడుతున్నాడు అన్నమాట. మనం శ్రమలలో కూడా
దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. మనల్ని పిలుచుకున్న దేవుడు మన నమ్మకముగా ఆయన పని ఏ విధంగా జరిగించాలి, దేవుడు అప్పగించిన పనిని నమ్మకముగా చివరి వరకు కూడా నమ్మకముగా జరిగించాలని దేవుడు ఆశపడుతున్నాడు. అపోస్తలుడైన పౌలును పిలుచుకున్నాడు. నమ్మకంగా నా పరుగు తుదముట్టించిందని, నా పంచి పోరాడితిని, నా పరుగు తుదముట్టిందని చెప్పాడనమాట. అదే రీతిగా తిమోతి విషయంలో కూడా ప్రభువు అపోస్తలుడైన పౌలు ద్వారా మాట్లాడుతున్నాడు. మన పనికి పిలిచినటువంటి దేవుని యొక్క పనిలో మనం చివరి వరకు కూడా నమ్మకం ఉండాలి. నిన్నను పిలిచిన దేవుడు, మనల్ని ఏర్పాటు చేసుకున్న దేవుడు, మనల్ని ఆయన ప్రత్యేకపరుచుకున్న దేవుడు, ఆయన రక్తములో కడిగి పరిశుద్ధపరుచుకొని ఆయన సంఘంలో నీకు నాకు స్థానం ఇచ్చిన దేవుడు. నా జీవితం కూడా ఏ విధంగా ఉండాలో, ఈ పరుగు పందెములో మనం ఏ రీతిగా ఉండాలో, దేవుని యొక్క యాత్రా జీవితంలో, ఆత్మీయ పోరాటంలో నేను ఏ విధంగా ఉండాలో దేవుడు నీతో నాతో మాట్లాడబోచున్నాడు. ప్రియమైన వాళ్ళారా, చూడండి, అందుకే ఇక్కడ మనతో మాట్లాడే దేవుడు అపోస్తలుడైన పౌలు ద్వారా తిమోతి పత్రికలో 2వ పత్రిక 2వ అధ్యాయములో చూసినట్లయితే 2వ వచనంలో, నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుష్యులకు అప్పగింపము. అయితే చూడండి 3వ వచనంలో, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించము. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె, ఒక మంచి పోరాట యోధుడు, ఒక ఆత్మీయ యాత్రలో ఉన్నప్పుడు ఒక సేవకుడు కానీ ఒక యోధుడు కానీ నువ్వందరం కూడా సేవలో నీకు ఒక సేవ పాస్టర్కే కాదు, సంఘములో ఉన్న ప్రతి బిడ్డకు కూడా సేవా భారము, దేవుని యొక్క రాజ్య భారము ప్రతి ఒక్కరి మీద ఉందని దేవుని వాక్యము సెలవిస్తుంది అన్నమాట. అందుకని ప్రభు అంటున్నాడు, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించము. ఒక సైనికుని వలె ఉండాలంట నువ్వు నేను కూడా. అంతేకాదు ప్రభు మరొక మాట తెలుస్తున్నాడు 5వ వచనంలో, మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారం పోరాడుకుంటే వాని కిరీటము దొరకదు. ఒక స్పోర్ట్స్ మ్యాన్, అథ్లెట్ కానీ ఎవరైనా కానీ ఒక నియమం ప్రకారం పోరాడుకుంటే అతని కిరీటం అనేది దొరకదు. నువ్వు నేను కూడా అంటే ఉండాలంట, ఒక నియమం ప్రకారము, దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము, దేవుని మాట ప్రకారము పోరాడేవారుగా ఉండాలి. మొట్టమొదటి సైనికుడిగా ఉండాలి, ఒక అథ్లెట్ లాగా ఉండాలి. తర్వాత ఒక మంచి శ్రేష్టమైన మాట 6వ వచనం చూసినట్టయితే, పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలములో పాలు పుచ్చుకునవలసిన వాడు. పాటుపడడం అంటే కష్టపడినటువంటి వ్యవసాయకుడే మొదటి ఫలములో పాలు పుచ్చుకునవలసిన వాడు. ఒక వ్యవసాయకుని వలె ఉండాలంట. దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో నడుస్తున్న నువ్వు నేను ఒక సైనికుని వలె, ఒక అథ్లెట్ వలె, ఒక అగ్రికల్చర్ ఒక వ్యవసాయకుని వలె మనము ఈ 3 లక్షణాల వలె దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ మనం చూసినట్టయితే 3వ వచనంలో, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించము. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె శ్రమను అనుభవించము. ఒక సైనికునితో పోల్చాడు దేవుడు. సైనికుని యొక్క లక్షణాలు, సైనికులు అంటే మిలిటరీలో పనిచేస్తూ ఉంటారనమాట. వాళ్ళు ఎక్కడో బార్డర్లో పనిచేస్తూ ఉంటారు. వారు ఫ్యామిలీని విడిచిపెట్టి మంచు కొండల్లో పనిచేస్తుంటారు. మంచు ఉంటుంది, వాళ్ళ చిన్న గుడారం వేసుకొని చిన్న పట్ట వేసుకొని ఆ పట్టలో ఉండి బార్డర్లో మనల్ని పహారా కాస్తూ ఉంటారు. ఆ సమయంలో వారికి ఫోన్ రావచ్చు, తన కుమారుడు అనారోగ్యంతో ఉన్నాడు ఫోన్ రావచ్చు, తన భార్య అనారోగ్యం ఫోన్ రావచ్చు, తన తండ్రి ఏదైనా అనారోగ్యం ఫోన్ రావచ్చు. కానీ ఆ సైనికుడు అక్కడి నుంచి వచ్చేకి అవకాశం లేదు. అందుకే ఇక్కడ ప్రభువు, ఎందుకంటే సైనికుడు ఆ చుట్టూ కూడా, ఆ దేశం చుట్టూ కూడా బోర్డర్లో పహారా కాస్తూ ఉంటాడు. ఆ సైనికుడు వచ్చాడంటే మన దేశంలో శత్రువులు ప్రవేశిస్తారు, దేశాన్ని నాశనం చేస్తారు, అనేక మంది చనిపోతారు. ఒక సైనికుడు ఇక్కడ మనం చూసినట్లయితే, కింద మనము చూసినట్లయితే, సైనికుడు ఎవడను యుద్ధమునకు పోవునప్పుడు తను దండులో చేర్చుకున్న వాడిని సంతోషపెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. సైనికుడు ఎప్పుడు కూడా తమ యొక్క సైన్యములో చేర్చుకున్న వాళ్ళని, దండులో చేర్చుకున్న వాడిని సంతోషపెట్టవాలని ఈ యొక్క జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. నీవు నేను కూడా, దేవుడు నిన్నను కూడా ఒక సైనికుని వలె పోలుస్తూ ఉన్నాడు. నువ్వు ఒక సైనికుడు, ఒక సోల్జర్గా నిన్ను పోలుస్తున్నాడు. అయితే దేవునిలో నువ్వు నేను ఒక సైనికునిగా ఉన్నాం. ఆయన పనిలో, ఆయన యొక్క మార్గంలో నడుస్తూ ఉన్నాం.
ఆయన మార్గంలో నడుస్తున్న నేను ఈ జీవన వ్యాపారముల్లో చిక్కుకొనడు. ఈ జీవనం అంటే ఈ లోకంలో ఉన్నటువంటి వ్యాపారములు, లోకంలో ఉన్నటువంటి ధనాశ, యొక్క ఆత్మీయ శరీరాశ, నేత్రాశ, జీవపడమము, వీటిల్లో చిక్కుకొనకూడదు. ఈ యొక్క సైనికుడు ఎవరిని కూడా తన దండులో చేర్చుకున్న సంతోషపెట్టవాలని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. ఈ జీవన వ్యాపారం అంటే ఈ లోక వ్యాపారముల్లో ఇక భూమి అయినటువంటి ఈ దురాశలతో, అనేకమైనటువంటి దుర్లభముతో, అంటే వ్యాపారముల్లో మన నోరు కావచ్చు, మన హృదయం కావచ్చు, మన తలంపు కావచ్చు, మన ఆలోచన కావచ్చు, ఈ యొక్క లోక సంబంధమైన వాటిలో దేనిలో కూడా చిక్కుకొనడు. వాటిలో చిక్కుకున్నవాడు ఏం చేస్తాడంటే సైనికుడిగా పనిచేయలేడు, సైనికుడి యొక్క విధిని నిర్వర్తించలేడు. తన దండులో చేర్చుకున్నవాడు ఏమైతే చేస్తాడు, నువ్వు అక్కడే ఉండాలంటే అక్కడే ఉండాలంతే. ఆయన చెప్పే వరకు ఆ బార్డర్లోనే ఉండాలి. నువ్వు నేను కూడా దేవుడిచ్చిన మాట చొప్పున ఎక్కడ ఆయన ఆజ్ఞ ఇచ్చాడో, ఏమి సెలవిచ్చాడో ఆ మాట చొప్పునే నువ్వు నేను ఉండాలి. దాన్ని విడిచేమంటే మనం జీవన వ్యాపారంలో చిక్కుంటే దాన్ని విడిచినట్టే. ప్రియమైన వాళ్ళారా, దాని తండ్రి మాటకు లోబడే వారిగా ఉండాలి. సైనికుడు తన బాస్కు లోబడి ఆ బార్డర్లో ఆ కిలోమీటర్ ఉన్నాడు, ఆ కిలోమీటర్లోనే ఉండాలి ఆయన, అంతే. నువ్వు నేను కూడా నీకు నియమించినటువంటి హద్దుల్లో, నియమించినటువంటి జ్ఞానములో, నియమించినటువంటి ఆ యొక్క విధుల్లో నువ్వు నేను ఉండాలి. దేవుడిచ్చిన ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే వారిగా ఉండాలి. ఏ మాత్రం మనం తప్పిపోయావంటే మనము దేవుని యొక్క ఏర్పాటును, మనము దేవుని యొక్క లక్ష్యమును, దేవుడి ఉద్దేశించిన సంగతులను మనం నెరవేర్చలేము. ఒక సైనికుని వలె ఏమైతే నియమ నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధన పక్కన నడుచుకునే వారేముగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళారా, అందుకే ప్రభు అన్నారు చూడండి, లోక శుభవార్తలో మనం చూసినట్లయితే మార్కు శుభవార్త చూడండి, మార్కు శుభవార్త 8వ అధ్యాయము, మార్కు శుభవార్త 8వ అధ్యాయము 24వ వచనము, సరే 34 అంతటా ఆయన తన శిష్యులను జనసమూహమును తన యొద్దకు పిలిచి, నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలను. చాలండి. తన్ను వెంబడించి వారు ఏం చేయాలంట? తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువనెత్తుకొని నన్ను వెంబడించవలను. ఇక్కడ తన్ను తాను ఉపేక్షించుకొని అంటే తను తాను తగ్గించుకొని. ఇప్పుడు నా ఉమామేశ్వరం నేను ఉన్నాను ఇక్కడ, నేను ఉద్యోగస్తుని కావచ్చు, కానీ మందిరంలో దేవునికి లోబడిన వాడిని, దైవ సేవకుడికి లోబడిన వాడిని. ఉన్నతమైన ఉద్యోగం కావచ్చు, ఎంత ధనం ఉండొచ్చు, ఆస్తి ఉండొచ్చు, నీకు ఉండొచ్చు, బంగారం ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, కానీ దేవుని యొక్క మందిరములో దేవుని మాటకు లోబడిన వాడిని, దైవ సేవకుని యొక్క మాటకు లోబడిన వాడిని. తనను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలను. ప్రియమైన వాళ్ళారా, నేను చాలా జ్ఞానం ఉందని దైవ సేవకునికి నేను వ్యతిరేకంగా మాట్లాడకూడదు. దైవ సేవ నేను ఎదురు చెప్పేవాడిగా ఉండటానికి వీలు లేదు. ఇది దేవుని యొక్క మందిరము, దేవుని యొక్క అధ్యక్షుడు. ఇక్కడ దేవుడు అధ్యక్షుడిగా ఉండి నడిపిస్తున్న దేవుడు. నువ్వు ఎవరైనా అధికారం ఉండవచ్చు, ఏమైనా ఉండవచ్చు, నీకు ఎంతైనా ఉండవచ్చు, కానీ దేవునికి లోబడినా వాడవే, లోబడినా వాడినదే. ప్రియమైన వాళ్ళారా, అందుకన్నాడు తన్ను తాను ఉపేక్షించుకొని, తనను తాను తగ్గించుకొని తన్ను వెంబడించేవారు, తన సిలువ ఎత్తుకొని తను వెంబడించేవారు. సిలువలో ఆయన శ్రమలను జ్ఞాపకం చేసుకొని, ఆయన నీకోసం నా కోసం ప్రశస్తమైనటువంటి పరిశుద్ధమైన రక్తాన్ని నీకోసం సిందించాడు జ్ఞాపకం చేసుకొని ఆయన వెంబడించేవారేముగా ఉండాలి. ప్రియమైనటువంటి వాళ్ళారా, అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక మంచి సైనికుని వలె తన దండులో చేర్చుకున్న సంతోషపెట్టవాలని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. ఈ జీవన వ్యాపారం అంటే నీ ధనము, ఉద్యోగము, ఆస్తి, బంగారము, అనేకమైన నా గర్వము, ఇవన్నీ దుష్టత్వం, ఇవన్నీ కూడా జీవన వ్యాపారాలు. ఇవన్నీ కూడా దేవుని దృష్టిలో అన్నీ దేవుని యొక్క హేయమైన ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క సన్నిధిలో దేవుని బిడ్డలో నువ్వు నేను ఎక్కడ ఉన్నప్పటికీ కూడా నా ప్రయారిటీ, ప్రాధాన్యత దేవునికి ఇచ్చేవారేముగా ఉండాలని ఆశపడుతున్నాడు. అప్పుడే నువ్వు నేను ఒక మంచి సైనికుని వలె ఉంటాం. దేవుని మాటకు లోబడినప్పుడు, దేవుని పని చేసినప్పుడు, దేవుని యొక్క ఇచ్చినటువంటి నియమ నిబంధనలు, ఆజ్ఞలను లోబడి మనం నడుస్తూ ఉన్నప్పుడు మనము పోరాటంలో మనం విజయం సాధిస్తాం, గెలుపు పొందుకుంటాం.
అది శ్రమ అయినా అవ్వచ్చు, దుఃఖం అవ్వచ్చు, బాధ అవ్వచ్చు, వ్యాధి అవ్వచ్చు, కానీ దేవుని మాటను మనం తూచి తప్పకుండా పోరాడే వారేముగా ఉండాలని దేవుడు నీకు నాకు సెలవిస్తున్నాడు ప్రియమైనటువంటి వాళ్ళారా. అంతేకాదు మనము ఆ యొక్క దేవుని పనిలో నమ్మకముగా ఉండాలంటే ఎల్లప్పుడూ కూడా మన యొక్క జీవితంలో ఏముండాల్సుకున్నాం. ఎఫెసీ రాసిన పత్రికలో చూసినట్లయితే అపోస్తలైన పౌలు ఎఫెసీ రాసిన పత్రికలో 6వ అధ్యాయము మనం చూసినట్లయితే 6వ అధ్యాయము 12వ వచనము, ఏలయనగా మనము పోరాడినది శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతోనూ పోరాడుచున్నాము. ప్రియమైన వారలారా, దేవుడు చూడండి, దేవుని బిడ్డలకు ఎన్ని శ్రమలు వస్తాయో ఇక్కడ అంటే ప్రభు అంటాడు ఇక్కడ, మనము పోరాడుతున్న శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం. దేవుని బిడ్డలమైన మనము మామూలు శ్రమలు కాదు, నీకు నాకు శ్రమలు, అనుదినము ఒక శ్రమను మనం ఎదుర్కొంటూ ఉంటాం. లోకం బయటకు వెళ్ళినప్పుడు రకరకాల శ్రమలు, మనము తలంపులు, దురాలోచనలు, అనేక రకాలండి మన హృదయాన్ని మనల్ని తక్కువ చేస్తాం, ఎంత ఇబ్బంది పెడతాం. కానీ ప్రభు అంటున్నట్టు ప్రియమైన వాళ్ళారా, మనము పోరాడుచున్నది దురాత్మల సమూహంతో. మనం ఎందుకే చాలా జాగ్రత్తగా మంచి సైనికుని వాళ్ళు ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క మార్గంలో, దేవుని బిడ్డలుగా నువ్వు ఎప్పుడు కూడా దేవుని ఆజ్ఞలు లోబడి, ఆయన మాటకు లోబడి మనకు ముందుకు నడిచే వారేమిగా ఉండాలి. అంతేకాకుండా మనం చూసినట్టే 13వ వచనంలో, అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుకును సమస్తము నెరవేర్చిన వారై నిలువబట్టును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునడి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతిని మైమరుపు తొడుక్కొని పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సును జోడు తొడుక్కొని నిలువబడి. ప్రియమైన వాళ్ళరా, సత్యమనగా దేవుని యొక్క వాక్యము, ట్రూత్. ఆయన వాక్యము సత్యమైనది. ఆ వాక్యం నీ నా హృదయంలో ఉన్నప్పుడు ఆ వాక్యం మనల్ని బలపరుస్తుంది, బలహీన సమయంలో మనల్ని బలవంతులుగా చేస్తుంది. అందుకే ఇంకా ప్రభునాడు దాని గ్రంథంలో 11వ అధ్యాయము 32లో, తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేదురు. మన ఎల్లప్పుడూ కూడా వాక్యమును మన హృదయంలో ఉంచుకొని, వాక్యమును దేవుని యొక్క కీర్తనలను మన హృదయం ఉంచుకున్నప్పుడు సాతానికి మనము దూరంగా ఉండగలుగుతాం. సాతాను మన నుంచి దూరంగా వెళ్ళిపోతుంది, అవకాశం ఉండదు, మన దగ్గర వచ్చే అవకాశం ఉండదు. మన హృదయంలో వాక్యం ఉండాలి, మన హృదయంలో సంతోషం ఉండాలి, ఆయన కీర్తనలతో మన హృదయము నింపబడి ఉండాలన్నమాట. అందుకే ఎల్లప్పుడూ కూడా సత్యమును ధరించుకొని మనం దేవుడు సెలవిస్తున్నాం. అంతేకాదు మరొక చూసినట్లయితే, మరియు రక్షణ 17 రక్షణను శిరస్థానమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనడి. ఆత్మల ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు. ఆ విషయమైన సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. మెలకువగా ఉండి ఎల్లప్పుడూ కూడా రక్షణ స్థిరస్థానమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించు. మన ఏంటండి, మనకు ఆయుధం ఏంటి? దేవుని యొక్క వాక్యము. దేవుని యొక్క వాక్యం మనల్ని బలపరుస్తుంటుంది, దేవుని యొక్క వాక్యం మనల్ని సమాధానపరుస్తుంది, దేవుని యొక్క వాక్యం మనల్ని సంతోషమిస్తుంది, దేవుని యొక్క వాక్యం మనల్ని ఉద్యమం చేస్తుంది, దేవుని యొక్క వాక్యం మనల్ని సజీవ లెక్కలో వస్తుంది, దేవుని వాక్యం మనల్ని స్వస్థపరుస్తుంది. ప్రేమ వల్ల అనేక సార్లు మనము డాక్టర్ దగ్గర వెళ్ళొచ్చు, కానీ డాక్టర్ ఇచ్చే మందులు మనం తగ్గకపోవచ్చు, కానీ దేవుని వాక్యం మనల్ని స్వస్థపరుస్తుంది, దేవుని వాక్యం మనల్ని శక్తిని ఇస్తుంది అన్నమాట. అది ఆ రీతిగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒక మంచి సైనికుని వలె మనము పోరాటము చేయవలసిన వారిగా ఉన్నాము. చూడండి, మళ్ళా మనము తిమోతి రాసినటువంటి 2వ పత్రికలోకి వెళ్దాం. చూడండి, 5వ వచనంలో మనం చూసినట్లయితే, 5వ వచనంలో మనం చూసినట్లయితే, మరియు అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము, మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. ప్రభు మనల్ని ఒక సైనికుని వలె పోల్చాడు, మనల్ని ఒక స్పోర్ట్స్ మ్యాన్తో పోల్చాడు. తమ్ముడు ఉదయకాల వేళలో ఆరాధనలు చాలా చక్కగా స్పోర్ట్స్ గురించి చెప్పాడు. నిజమే, ఆ స్పోర్ట్స్లో వాళ్ళు ఎంత కష్టపడతారంటే
అంత కష్టపడతారు చిన్నప్పటి నుంచి కూడా ఆ ఒలింపిక్ గేమ్స్ కోసం. ఇక్కడ ప్రభు అంటే ఇక్కడ జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారము పోరాడుకుంటే వాడి కిరీటము దొరకదు. ఆ నియమాన్ని కొంచెము కూడా పక్కకి త్రోసివేస్తే అవాయిడ్ ఆయన డిస్క్వాలిఫై అయిపోతారు అనమాట. చూడండి, మొన్న గేమ్స్లో ఒలింపిక్ గేమ్స్లో ఆమె వినేష్ పోగొట్ అనే ఆమె 50 కేజీల రెజ్లింగ్ పోటీలో పాలు పంచుకోవాలి. ఆమె 50 కేజీలకి 100 గ్రాములు ఎక్కువగా ఉందని ఆమెని డిస్క్వాలిఫై చేశారు. ఆమెకు ఒక మంచి బంగారు పథకమో రజతమో కాంస్యమో వచ్చేది. 100 గ్రాములు బరువు ఎక్కువ ఉన్నదని ఆమెను ఆటలోకి అలౌ చేయలేదు. ఆమె ఎన్ని సంవత్సరాల నుంచి కష్టపడింది, కఠోరమైన శ్రమ చేసింది. రాత్రి ఆమె బరువు తగ్గాలని ఆ శరీరంలో రక్తము కూడా తీసేశారంట, ఇంటర్వ్యూలు కట్ చేశారంట, వామిటింగ్స్ కూడా చేసుకునే విధంగా చేశారంట. అయినప్పటికి కూడా ఆమె 50 కేజీల 100 గ్రాములు బరువు ఉంది. 100 గ్రాములు బరువు ఎక్కువ ఉండటం వల్ల ఆమె ఏమైంది, డిస్క్వాలిఫై అయింది, ఆటలో పార్టిసిపేట్ చేయలేకపోయింది. అందుకే ప్రభు అన్నది చాలా చక్కగా, అంటే ఆ నియమం అనేది అంత కఠినంగా ఉంటుంది ప్రభు అన్నందుకే. మరి జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారం పోరాడుకుంటే వాని కిరీటము దొరకదు ప్రియమైన వాళ్ళరా. మరి మనము కూడా దేవుని మార్గంలో దేవునిలో ఉన్న నువ్వు నేను కూడా ఒక నియమం ప్రకారము ఉండాలి. మనం తీసుకునే ఆహారము కూడా మితముగా ఉండాలంట. ఆహారం దొరికింది కదని ఇష్ట ప్రకారం తినడానికి అర్హత లేదు ప్రియమైన వాళ్ళరా. ఆహారాన్ని వృధా చేసే అర్హత కూడా నీకు లేదు. మనం మాటల్లో కూడా మితముగా మనం మాట్లాడే వారేముగా ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. అంటే దేవుని బిడలము ప్రతి విషయంలో కూడా మాట్లాడట్లోనూ, భోజనము చేయట్లోనూ, నిద్రలోనూ, ప్రతి విషయంలో కూడా మితము కలిగి ఉండటం వల్ల దేవుడు ఒక నియమం తెలియజేస్తున్నాడు. అన్నిట్లో మితము కలిగి ఉండటం వల్ల నువ్వు దేవునికి దగ్గరగా చేయబడతావు. ఆహారం ఎక్కువగా తింటే నువ్వు వాక్యాన్ని ధ్యానించలేవు, వాక్యాన్ని బోధించలేవు, వాక్యాన్ని మెడిటేట్ చేయలేవు ప్రియమైన వాళ్ళ. నువ్వు నిద్ర ఎక్కువగా పోతే నీ సమయం అంతా కూడా నిద్రబోతుగా ఉంటావేమో. మితముగా, నిద్రలో మితము కలిగి ఉండాలి, ఆహారం తీసుకున్నట్లో మితము కలిగి ఉండాలి. అంతేకాదు మన ఉద్యోగంలో కూడా మనము ఉద్యోగమే జీవితంగా కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటాం. నేను కూడా ఎక్కువ సమయం ఇక్కడ నేను గడుపుతున్నానేమో ఆలోచించుకుంటున్నాను. దేని సమయాన్ని దానికి మనము ఇవ్వవలసిన వారుగా ఉంటున్నాం. అందుకే ప్రతి విషయంలో కూడా మితము కలిగి మన నిబంధన కలిగి ఉండాలి. కుటుంబానికి ఇవ్వాల్సిన సమయం కుటుంబానికి ఇవ్వాలి, తల్లిదండ్రులకి ఇవ్వాల్సిన సమయం తల్లిదండ్రులకి ఇవ్వాలి, సంఘానికి ఇవ్వాల్సిన సమయం సంఘానికి మనం కేటాయించాలి. చూడండి, అందుకే ప్రభు అన్నాడు 1 కొరింథీ రాసిన మొదటి పత్రికలో 1 కొరింథియన్ 9వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన 1 కొరింథీ 9వ అధ్యాయము 24 నుంచి 25 వరకు మనం చూసినట్లయితే, పందెము రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తురు కానీ ఒక్కడే బహుమానం పొందని మీరు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటము పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. చాలమ్మా ప్రియమైన వాళ్ళారా, ఆ పరుగు పందెంలో మనం చూసినట్టయితే ఆ బంగారు పథకం ఇస్తారు, ఒకటి కావాలంటే అది క్షయం అవుతుంది, బంగారు పథకం. కానీ నువ్వు నేను పరుగు పందెం, నీ నా పరుగు పందెం అంటే ఆ దేవుని యొక్క రాజ్యములో చేర్చబడడానికి, ఆయన యొక్క పరలోక రాజ్యములో అక్షయమైనటువంటి ఆ యొక్క బంగారు వీధుల్లో, ఆ అంతఃపురము లాంటి ఆ యొక్క స్థలంలో, పరలోక రాజ్యములో నువ్వు నేను ఉండాలని కోరిక. ఆయన రాకడ సమయంలో ఎత్తబడే గుంపులో ఉండాలని నా కోరిక ప్రియమైన వాళ్ళరా. మరి అక్షయమైనటువంటి ఆ యొక్క పరుగు పందెంలో ఆ క్షయమైన కిరీటం కోసమే వాడంత నియమ నిబంధనలతో పరిగెత్తూ ఉంటే, అక్షయమైన కిరీటమైన దేవుడు నీకు నాకు ఇవ్వబోతున్న దానికి నువ్వు ఎలాంటి నియమ నిబంధనలు కలిగి ఉండాలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాను. అందుకని ప్రభు మరి వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. ప్రియమైన వాళ్ళరా, చాలా మితముగా మనకు ప్రతి విషయంలో కూడా మనం కంట్రోల్ కలిగి ఉండాలి. మాటల్లోనూ, ఆహారంలోనూ, సమయమందును, ప్రతి ఫ్యామిలీ, కుటుంబం, ఉద్యోగం, ప్రతి విషయంలో కూడా మనము ఒక నియమ నిబంధనలు ఉన్నాయి నీకు నాకు, మరి వేరే వారికి లేవు ప్రియమైన వాళ్ళరా.
మరి ఆ రీతిగా నేను ఆ జీవితం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అదే రీతిగా మనం చూసినట్లయితే తిమోతి రాసిన 2వ పత్రికలో మళ్ళీ వెళ్దాం. రైతుతో మన వ్యవసాయకుడితో మన దేవుడు మనల్ని పోలుస్తున్నాడు. 6వ వచనము, పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలములో పాలు పుచ్చుకొనవలసిన వాడు. 2వ తిమోతి 2వ అధ్యాయము 6వ వచనం, పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలములో పాలు పుచ్చుకొనవలసిన వాడు. చూడండమ్మా, వ్యవసాయకుడు ఆయన ఎంత పాటు పడతాడు, ఎంతో కష్టపడతాడు. వ్యవసాయకుడు రేయింబగుళ్ళు కూడా వర్షం కోసం చూస్తూ ఉంటాడు. ఒక వర్షం రాగానే రైతు దున్నుతాడు. ఎందుకంటే మళ్ళా వర్షం వస్తుంది. వర్షం వచ్చినప్పుడు నా పొలం అంతా కూడా మట్టిలో మంచి నీటిని బాగా ఇంకించుకుంటుంది, తేమను పట్టుకుంటుందని రైతు ఒక వర్షం రాగానే తన పొలమును దున్నుతాడు, లోతుగా దున్నుతాడు. మెత్త తడి బాగా ఆ పొలం బాగా నీటిని పీల్చుకొని తేమను పట్టుకొని ఉంటుందని. మరొక వర్షము రాగానే రైతు విత్తనం ఎత్తాడు. ఎందుకని? ఈ విత్తనం మొలకెత్తుంది, మళ్ళా ఇంకొక వర్షం వస్తుంది, పంట పండుతుందని. అందుకే ఒక వ్యవసాయకుడు ఒక విశ్వాసముతో, దేవుని మీద విశ్వాసంతో ముందుకెళ్తూ ఉంటాడు, వ్యవసాయకుని వలె. అందుకే ఇక్కడ ప్రభువు వ్యవసాయకునితో వచ్చి నేను చూడండి, పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలముల్లో పాలు పుచ్చుకొనవలసిన వాడు. ప్రియమైన వారులారా, నీవు నేను కూడా ప్రార్థన అనే జీవితము, మనము ఒక లోతైనటువంటి అనుభవం, విశ్వాసము, దేవుడు నా జీవితంలో ఈ కార్యం చేస్తాడు, నన్ను బలవంతునిగా చేస్తాడు, నా పరిచర్యలో కావచ్చు, నా పనిలో కావచ్చు, కుటుంబ పనిలో కావచ్చు, దేనిలో సరే నా దేవుడు నాకు విజయం ఇస్తాడు. ఆయన చిత్తానుసారంగా నువ్వు నేను చేసినప్పుడు వ్యవసాయకుడు ఏ విధంగా రాబో వర్షం దేవుడు ఇస్తాడని విత్తనం వేస్తాడు, నువ్వు కూడా దేవుడు నా జీవితంలో కార్యం చేస్తాడని నువ్వు నేను కూడా ప్రార్థన చేసేవారేమిగా ఉండాలి. చివరి వరకు కూడా ప్రార్థన చేసేవారంగా ఉండాలి. అందుకే ప్రభు అంటే చూడండి, యాకోబు పత్రిక చూసినట్లయితే యాకోబు 5వ అధ్యాయము 7వ వచనం చూసినట్లయితే, సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు ఇలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుసు దాని కొరకు కనిపెట్టింది కదా. ప్రియమైన చాలమ్మ, చూడండి ప్రియమైన సహోదరులరా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. ప్రభువు రాక ఓపిక ఉండి, ప్రభువు వస్తున్నాడు, ఆయన సెలవిచ్చాడు, ఆయన పరిశుద్ధుడిగా జన్మించాడు, కన్య గర్భాన ఆయన జన్మించాడు. ఆయన అదే రీతిగా ఆయన సిలువ వేయబడ్డాడు, సిలువ వేయబడి ఆయన చనిపోయిన 3 దినమున ఆయన లేచాడు. 40 దినములు ఈ భూమి మీద కనిపించి అద్భుత కార్యములు ఆశ్చర్యం చేసి ఆయన తన తండ్రి వద్దకు ఆరోహణమయ్యాడు. నేను మళ్ళా తిరిగి వస్తానని చెప్పాడు. పేన వాళ్ళరా, అందుకన్నాడు ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు ఇలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టింది కదా. మరి వ్యవసాయకుడు ఏ రీతిగా కనిపెట్టుకున్నాడు? మరి వ్యవసాయకుడు మరి ఈ యొక్క శూన్యములో, ఈ యొక్క భూమి మీద దేవుడిచ్చే వర్షం కోసము ఏ రీతి కనిపెట్టుకున్నాడు? నువ్వు నేను కూడా అదే రీతిగా ఆయన వస్తాడని ఒక విశ్వాసం కలిగి, నమ్మకం కలిగి, దేవుని బిడ్డలంగా ఉన్న నువ్వు నేను, దేవుని రక్తంలో కడగబడిన పరిశుద్ధపరచబడిన నువ్వు నేను కూడా ఓపికతో సహనముతో ఆయన కోసం ఎదురు చూసేవారేముగా ఉండాలని దురాశపడుతున్నాడు. తిమోతితో అపోస్తులైన పౌలు చెప్పాడు, నువ్వు బల దేవుని యొక్క యేసుక్రీస్తు యొక్క కృప, నా కుమారుడా యేసుక్రీస్తు కృప చేత నువ్వు బలవంతుడవు కమ్ము. ప్రియమైన వారులారా, దేవుని బిడ్డలమైన నువ్వు నేను కూడా ఆయన మార్గంలో నడుస్తున్న నువ్వు నేను కూడా కొన్నిసార్లు మనం బలహీన సమయంలోకి పడిపోవచ్చు, శ్రమ రావచ్చు, వేదన రావచ్చు, దుఃఖం రావచ్చు, అనారోగ్యం రావచ్చు. కానీ ప్రభు మనతో సెలవిస్తున్నాడు, నువ్వు ఒక సైనికుని వలె ఉండాలి, నువ్వు ఒక స్పోర్ట్స్ మ్యాన్, ఒక జట్టు అయినా అది ఒక అథ్లెట్ వలె, ఒక ఆటగాడి వలె ఉండాలి, ఒక వ్యవసాయకుని వలె ఉండాలి. సైనికుడు ఏ విధంగా అయితే తమ నియమ నిబంధనలు తన దండులో చేర్చుకున్న వాని యొక్క చిత్తము నెరవేర్చవలనని ఈ జీవన ప్రయాణంలో చిక్కుకొనడు. నీవు నేను కూడా, నీకు దేవుడు నాకు ఒక ఉద్దేశం ఇచ్చాడు, ఆయన యొక్క రాజ్యంలో స్థానం ఇస్తానకు ఉద్దేశం ఇచ్చాడు. మన ఉద్దేశము ఆయన రాజ్యంలో చేర్చబడటమే, ఆయన రాజ్యంలో చేరటమే. కాబట్టి నువ్వు నేను కూడా ఈ జీవన వ్యాపారాల్లో చిక్కుకొనకుండా ఒక జట్టైన అథ్లెట్ వలె నియమ నిబంధనలను అనుసరించి మన దేవుని యొక్క రాజ్యంలో ఉన్న నువ్వు నేను, దేవుని యొక్క బిడ్డలుగా నువ్వు నేను నియమ నిబంధనలు ఉండాలి.
నీకు నాకు ఒక సపరేట్ లైఫ్. నీ నా జీవితము ప్రత్యేకించబడినది. నీ నా హృదయం నుంచి, నీ నోటి నుంచి దూషణ మాటలు, అబద్ధ మాటలు, అసత్యమైన మాటలు రావడానికి వీలు లేదు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మనల్ని దూషించినా సరే మనము సైలెంట్గా ఉండటమే మన యొక్క విధి, మన యొక్క దేవుడు మనకి ఇచ్చినటువంటి నియమము. అంతేకాదు వ్యవసాయకుని వలె తొలకరి వర్షము కడవరి వర్షం కొరకు ఏ విధంగా ఆయన ఎదురు చూస్తూ ఉంటాడో, దేవుని యొక్క రాకడ వరకు కూడా నువ్వు నేను ఎదురు చూసే వారంగా ఉండాలని దేవుడు మనల్ని కోరుతున్నాడు. చూడండి, చివరిగా 1 కొరింథీ రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు కొరింథీ రాసినటువంటి 1 కొరింథియన్ 15వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 15వ అధ్యాయము 58వ వచనము. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదు నెరిగి, స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండడి. ప్రియమైన వాళ్ళారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి, నువ్వు ఏమైతే ప్రయాసపడ్డావో, నువ్వు సువార్త ప్రకటించావో, దేవుని మందిరంలో నువ్వు చిమ్మావో, తుడిచావో, దేవునికి పని చేశావో, నీ ప్రయాసము ఎప్పుడు కూడా వ్యర్థం కాదు. ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన దినములు ఎప్పుడు వ్యర్థం కాదు. ఆ యొక్క ప్రయాస నీ యొక్క తరతరములకు ఆ ఫలమును దేవుడి ఇస్తాడని వాగ్దానం చేసిన ప్రియమైన, నీ ప్రయాస ప్రభునందు నీ ప్రయాసము వ్యర్థం కాదు ఎరిగి, స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎన్నటికీ ఆసక్తులనై ఉండి, స్థిరమైనటువంటి మనస్సు కలిగి కదలని వారిగా ఉండి ప్రభు కార్యాభివృద్ధి అంది ఎన్నటికీ కూడా ఆసక్తులై ఉండాలని దేవుడు నీతో నాతో కూడా సెలవిస్తున్నాడు. ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క రాజ్యంలో, దేవుని యొక్క మందిరంలో, ఏదైనా రక్తంతో కడగబడిన నువ్వు నేను ఆయన బిడ్డలుగా చేర్చబడిన నువ్వు అందరికంటే ముందుగా ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన యొక్క సన్నిధిలో మనం ఎప్పుడు కూడా ఆయన పడ్డ శ్రమ ప్రయాసం వ్యర్థం కాదు. ఒక మంచి సైనికుని వలె, ఒక స్పోర్ట్స్ మ్యాన్ వలె, ఒక ఆటగాని వలె, వ్యవసాయకుని వలె నీ నా జీవితం ఉండాలని ఆశపడుతున్నాడు. ప్రియమైన అలాగే మన జీవితాల్ని దేవుని కోసం సమర్పించుకుందామా? తల్ల వంచండి, మనం ప్రార్థన చేసుకుందాం. మన పరిశీలన చేసుకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి సమయం ప్రియమైన వాళ్ళరా, దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ప్రత్యేక సమయం. పరిశుద్ధుడైన గొప్ప దేవ, జీవము గల తండ్రి యేసయ్య, ఈ బంగారు పాదాలు తండ్రి మా కోటను చెల్లిస్తున్నాం నాయన. అవును ప్రభువా తండ్రి నాయన, అయ్యా ఒక స్పోర్ట్స్ మ్యాన్ నాయన, సైనికులు ప్రభువా, వ్యవసాయకుడు ప్రభువా, ఏ రీతిగా ప్రభువా నీవు ఇచ్చినటువంటి నీ మీద హోప్తో, నిరీక్షణతో నీకోసం ఎదురు చూస్తూ ఉంటాడు ప్రభు. నాయన వ్యవసాయకుడు, సైనికుడు ప్రభు తన దండులో చేర్చుకున్న వాడిని నియమ నిబంధనను బట్టి నాయన ఆ నిబంధన దాటకుండా, అతిక్రమించకుండా ప్రభు తన్నైనా లోబడి ప్రభు తన్నైనా ఆ ఉద్దేశం నెరవేర్చడానికి ఆయన తన పని తను చేస్తాడు ప్రభు. జట్టు అయిన వాడు ప్రభు తన్నైనా పోరాటములో ప్రభు, పరుగు పందెములో ప్రభు, నియమం తప్పకుండా ప్రభు తన్నైనా ఆ యొక్క కిరీటంను దక్కించుకున్నట్టుగా ఆయన నియమం ప్రకారము ఆ పోరాటం చేస్తేనే ఆ కిరీటం వస్తుంది ప్రభు తండ్రి. నీ బిడ్డమైన మమ్మల్ని ప్రభు తండ్రి నాయన, అయ్యా సైనికుని వలె, అయ్యా ఒక స్పోర్ట్స్ మ్యాన్ వలె, వ్యవసాయకుని వలె అయ్యా ఉండమని ప్రభు నీ మార్గములో, నీ యొక్క యాత్రా జీవితంలో ఉండగా ప్రభు తండ్రి నాయన వాటిని మాదిరిగా చేసుకుని ప్రభు తండ్రి మా జీవితం ప్రభు తండ్రి నీ కోసం నాయన మా బలహీన సమయంలో తండ్రి నాయన బలమిచ్చే దేవుడు ప్రభు నువ్వు తండ్రి నాయన. అయ్యా బలహీన సమయం ఉన్నప్పటికీ తండ్రి నాయన, అయ్యా తండ్రి నాయన పిరికితనం గల ఆత్మీయులుగా తండ్రి, అయ్యా శక్తియు బలం గల ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని మీరు మాకు ఇచ్చున్నారని వాక్యం సెలవిస్తుంది ప్రభు తండ్రి. అయ్యా మమ్మల్ని బలవంతులుగా చేసే దేవుడు ప్రభు తండ్రి. ఆ రీతిగా ప్రభు తండ్రి మీ ఎల్లప్పుడూ కూడా తండ్రి నాయన ఒక నిరీక్షణ కలిగి, ఓర్పు కలిగి, సహనము కలిగి ప్రభు నాయన అయ్యా ఈ యొక్క జీవిత యాత్రలో ప్రభు తండ్రి ముందుకు సాగే వారంగా నాయన, అయ్యా నేను మహింపరిచే గణపరిచే వారిగా ప్రభు నీ యొక్క చిత్తము ఏమైతే మా జీవితంలో ఉందో అది నెరవేర్చే వారిగా ఉండటానికి సహాయం దయచేయండి, కనికరం చూపండి దయచేయండి ప్రభు. అయ్యా అతను మేము పడిపోయి ఉన్నప్పుడు నైనా అయ్యా అపోస్తలుడైన పౌలు తిమోతి బలహీన సమయంలో అయ్యా నా కుమారుడా యేసుక్రీస్తు యందు కృపయందు నువ్వు బలవంతుడు కమ్మని వాక్యం సెలవిచ్చింది. మరి మేము కూడా నాయన అనేక సమయాల్లో అనేక సమయాలు కుంగిన సమయంలో, బలహీన సమయంలో ఉంటుండగా తండ్రి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు నేను బలహీన సమయంలో అనేకమైన సందర్భాల్లో, దినములో అనేక సందర్భాలు మనం బలహీన సమయంలో కుంగి ఉండవచ్చు, మనము డిసప్పాయింట్ అయి ఉండొచ్చు. ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన వాళ్ళారా, నువ్వు బలవంతుడు, తమ దేవుని ఎరిగి బలము కలిగి గొప్ప ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేదురని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఆ రీతిగా జీవము గల దేవుని ఎరిగిన మనము బలము కలిగి గొప్ప కార్యములు
దేవుని నా మహిమ నిమిత్తమై చేసేవారిగా ఉన్నామా? పరిశీలన చేసుకుందాం. ప్రియమైన వారులారా, మనం దేవుని కోసం గొప్ప కార్యాలు చేసేవారు. దేవుని రాజ్యంలోకి అనేకమైన నూతన ఆత్మలను చేర్చేవారిగా, అనేక మంది కోసం ప్రార్థించేవారిగా, నూతన ఆత్మలు నశించిపోతున్న వారికి ప్రార్థనా జీవితం కలిగి వారిని రక్షణలోకి నడిపించబడేవారిగా నా జీవితం ఉండాలి. ఒక నియమ నిబంధనతో మనం వారిని నడిపించేవారిగా ఉండాలి. నా జీవితమే వారికి ఒక మాదిరికరంగా ఉండాలి. ప్రేమలా ఆ రీతిగా నా జీవితము ఒక మాదిరికరంగా దేవుని సారూప్యంలో మనం ఒక మాదిరి సాక్ష్యంగా వారికి ఉంటున్నామా? దేవుడు మన పరిస్థితులను చేస్తున్నాడు. మనం ఎక్కడ ఉన్నప్పటికి కూడా, మనము పనికి వెళ్ళినప్పుడు, ఉద్యోగాలు ఉన్నప్పుడు, మనం నడుస్తున్నప్పుడు, ఎక్కడ ఉన్నప్పుడు కూడా మన పని దేవుని నామాన్ని మహింపరిచే వారిగా నేను ఉండాలని ఆశపడుతున్నాడు. ఆ రీతిగా నేను ఉంటున్నామా? నీ పరిచర్యలో నువ్వు కూడా పరిచర్య చేస్తున్నావు. ప్రేమరా, ఒక సంఘ సభ్యురాలువే కాదు, నువ్వు కూడా పరిచర్యలో నువ్వు పాలి భాగస్తురాలు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నువ్వే ఒక సాక్ష్యముగా నువ్వు సమాజంలో ఉంటున్నావు. నువ్వు ఒక సాక్ష్యంగా నీ కుటుంబంలో ఉంటున్నావు. నువ్వు నీ బిడ్డలకు నువ్వు ఒక సాక్షి, ఒక మాదిరిగా నీ బిడ్డలకు నువ్వు ఉంటున్నావు. ప్రియమరా, వాడిని సంఘం నడిపించడానికి, వాడిని దేవునిలో నడిపించడానికి నువ్వే ఒక సాక్షిగా నీ కుటుంబంలో దేవుడిని నువ్వు చూపిస్తున్నావా? ప్రియమైన వాళ్ళరా, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక నియమ నిబంధన కలిగి మనం జీవించాలి. యేసుక్రీస్తుతో ప్రయాణం అనేది కఠినమైనది, శ్రమతో కూడినది. శ్రమానుభవంలోకి మనం నడిపించే దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఐగుప్తు అనుభవాన్ని మనకి దేవుడు చూపిస్తున్నాడు. అలాంటి అనుభవంలో ఉన్నప్పుడే దేవుడు మనతో మాట్లాడతాడు, దేవుడు మన దగ్గర చేయబడతాడు, కుటుంబం రక్షించబడుతుంది, కుటుంబాన్ని నడిపించే శక్తి నీకు దేవుడు ఇస్తాడు. అలాంటి అనుభవంలో నువ్వు ఉన్నావా? పరిశీలన చేసుకొని దేవుని సన్నిధిలో మనము దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురని వాక్కు సెలవిస్తుంది. నేను మన దేవుణ్ణి, నిజమైన దేవుని, సత్యమైన దేవుణ్ణి, ఆయన శక్తిని, ఆయన బలమును మనం పొందుకునే వారిగా ఉండాలని ఆశపడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ పరిశుద్ధుని గొప్ప తండ్రి, జీవము గల దేవా యేసయ్యా, నీ బంగారు పాదాలు తండ్రి మాకు కోటం తెలుస్తున్నాం ప్రభా. ఉన్న ప్రభా నాయన అయ్యా తండ్రి, మా యాత్రా జీవితంలో ప్రభా తండ్రి అయ్యా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నావు, బలపరుచుకున్నావు అయ్యా. నీ మందిరంలో, పరిశుద్ధమైన మందిరంలో ప్రభా తండ్రి అయ్యా, పాపులమైన మమ్మల్ని ప్రభా తండ్రి ఏర్పాటు చేసుకుని ప్రభా అయ్యా, నీ బిడ్డగా సొత్తుగా మార్చుకొని ప్రభా తండ్రి ఆయన ఎవరికి లేని గొప్ప ఘనతను మీరు మాకు ఇచ్చారు ప్రభా తండ్రి ఆయన. మేము ధన్యులము తండ్రి, ఎందుకంటే నాయన మేము నీ బిడ్డలము, నీ రక్తంతో కడగబడిన వారము, యేసుక్రీస్తు యొక్క పరిచారకులము, నీ యొక్క యోధులము నాయన. నీ కోసం మేము పాటుపడేవారేము ప్రభు నాయన. అయ్యా మా జీవితంలో ఒక నియమ నిబంధనలు ప్రభు తండ్రి, వ్యవసాయకుని వలె, సోల్డియర్ వలె నాయన, అథ్లెట్ వలె ప్రభు తండ్రి నాయన, సైనికుని వలె ప్రభు తండ్రి నాయన మమ్మల్ని ఉంచి ప్రభు తండ్రి నాయన. నీ నా మహిమ నిమిత్తం తండ్రి, నీ రాకడ వరకు మమ్మల్ని అయ్యా తండ్రి, నీ రాకడ సమయంలో మమ్మల్ని ఎదుర్కొనే గుంపులో ప్రభు తండ్రి, అయ్యా రాకడ సమయంలో అయ్యా మమ్మల్ని ఎత్తబడే గుంపులో ప్రభు తండ్రి నాయన, నీ యొక్క రాజ్యంలో స్థానం పొందుకునేలాగన అయ్యా తద్వారి నామానికి మహిమాగణత తెచ్చే వాళ్ళ సహాయం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. చక్కని వాక్య సందేశాన్ని, అమూల్యమైనటువంటి మాటలను మనము విన్నాం. క్రీస్తు యేసుకు ఒక మంచి సైనికుల వలె మనము ఉండాలని అన్నయ్య గారు చక్కని ఉపదేశాన్ని మనకు చేశారు. అన్నయ్య చెప్తున్నప్పుడు నాకు ఒక సందర్భం గుర్తొచ్చింది. నేను అప్పుడు 9th 10th మేబీ చదువుతున్నప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య ఒక ఆయన సైనికుడు, సిఆర్పిఎఫ్ సైనికుడైతే అప్పుడు కార్గిల్ యుద్ధం జరిగింది. మీ అందరికీ తెలుసు, కార్గిల్ యుద్ధం జరిగింది. ఆయన మా ఫ్రెండ్ని చూడటానికి వచ్చాడు. సో నేను అప్పుడు అడిగాను, అన్న మీరు సైనికులు కదా, మీ దగ్గర తుపాకు ఉంటుంది కదా, అవి ఉంటాయి కదా, మీరు ఎట్లా ఉపయోగిస్తారు? మీరు అక్కడ పోతే చచ్చిపోతారని తెలుసు కదా, అయితే మీరు ఎట్ట వెళ్తారు అని అన్నప్పుడు, మేము యుద్ధానికి వెళ్ళినప్పుడు మా కుటుంబమో, లేకపోతే మా అమ్మో, మా నాన్నో, లేకపోతే నా మీద ఉన్న భారాలు, బాధ్యతలు ఇవేమి గుర్తురావు. కానీ నా ముందు ఉన్న సైనికుని నేను ఎలాగ చంపాలి అదొక్కటి మాత్రం నాకు గుర్తుంటుంది. కానీ బహుశా వాడు నన్ను కాలిస్తే కాలవని, కానీ నేను వాడిని చంపాలి. సో అనే టార్గెట్తో నేను ముందుకు వెళ్తాను అని చెప్పాడు. కొన్నిసార్లు ఎట్లా అంటే చచ్చిపోతున్నారు అనుకోండి, సైనికులు ఎట్లా అంటే చచ్చిపోతున్నారు అనుకోండి. సో వాళ్ళు ఏం చేస్తారంటే శవాలన్నింటిని తీసుకొచ్చి గుట్టలుగా ఒక చోట వేస్తారంట. వేస్తున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఆ శవాలని కొన్ని పైకి ఎత్తేసి ఆ శవాలను పైన కప్పేసుకుంటారంట.
శవాలను పైన కప్పేసుకున్న తర్వాత వాళ్ళు వెళ్ళిన తర్వాత ఆ శవాలను పక్కకి తీసుకొని వెళ్ళిపోతారు అనమాట. సో సైనికుడు అంటే అంత త్యాగం కలిగినటువంటి వ్యక్తి. అన్నయ్య చెప్తున్నప్పుడు ఆ మాటలు గుర్తొచ్చినాయి. ఒక సైనికుడు అంటే ఒక క్రమం ఉంటుంది, ఒక సైనికుడు అంటే ఒక విధి ఉంటుంది. అన్నయ్య గారు చెప్పినట్లు ఒక సైనికుడు అంటే ఒక త్యాగం ఉండాలి. ఒక సైనికుడు అంటే స్వార్థం ఉండకూడదు, స్వార్థాన్ని వేడాలి. తన కోసం కాకుండా తను దేనికోసం, ఏ దేశం కోసం పనిచేస్తున్నాడో దానికోసం ప్రాణత్యాగం చేసేటువంటి దేశభక్తి బహుశా సైనికుడికి ఉండాలండి. బహుశా శ్రమలు, యుద్ధాలు రాక మానవు, కానీ యుద్ధాలు కలిగిన ఆ శ్రమను ఎదుర్కొనే సాహసం ఉండాలండి. అంత మాత్రం ధైర్యం కలిగి ఉండాలి. ఒక దేశం కోసం పనిచేస్తున్న ఒక సైనికుడే ఇంత నియమ నిబంధనలతో, అన్నయ్య గారు ఇంకా చాలా వివరంగా చెప్పారు, ఇంత విధి విధానాలతో ముందుకు పోతున్నప్పుడు మన దేవుడు ఎవరండి? రాజుల రాజు, ప్రభువులు ప్రభు. ఆయన కోసం బ్రతికి, ఆయన కోసం పరిచర్య చేసి, ఆయన కోసం జీవితాన్ని సాగించే మనము ఇంకా ఎలాంటి నియమ నిబంధన కలిగి ఉండాలి? కనుక అలాంటి నియమ నిబంధనలతో ముందుకు పోతే బహుశా అన్నయ్య గారు చెప్పినట్టు జీవ కిరీటం మనం ఏదో నమ్ముకున్నాం పోతున్నాం అంటే కుదరదండి. కానీ శ్రమ కలగక మానదు. కానీ ఆ శ్రమలో కూడా మనం దేవుడికి ఆమోదయోగ్యమైన వ్యక్తిగా ముందు కొనసాగితే దేవుడిచ్చే జీవ కిరీటాన్ని చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అన్నయ్య గారు ఈరోజు అందించారు. ఈరోజు ఇద్దరికి నడిపింపేమో ముందుగా వ్యవసాయకుడి గురించి తమ్ముడు చక్కగా వివరించాడు, చాలా చక్కగా వివరించాడు. తమ్ముడు కూడా వందనాలు. తర్వాత సైనికుని గురించి వివరించారు. ఇద్దరికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అన్నయ్య గురించి, తమ్ముని గురించి ప్రార్థన చేయండి. అన్నయ్య వాళ్ళ మిస్సెస్ ఉదరమ్మ గారికి కొద్దిగా గత రాత్రి ప్రార్థన చేశాం కదా, కొద్దిగా నొప్పులుగా ఉన్నట్లుగా డైలీ ప్రయాణం చేయటం వల్ల కొద్దిగా నొప్పులుగా కొద్దిగా రెస్ట్ తీసుకోవాలని చెప్పారంట. కనుక ఉదరమ్మ గారి నిమిత్తం ప్రార్థించండి, బిడ్డల నిమిత్తం ప్రార్థించండి. అలాగే తమ్ముడు కూడా, జాన్ కూడా గత వారం రోజుల నుంచి జలుబు, తలనొప్పి బాగా ఇబ్బంది పడుతున్నాడు. సో తమ్ముడి నిమిత్తం కూడా ప్రత్యేకంగా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. నేను రావటం కొద్దిగా లేట్ అయింది, నేను సోనుని తీసుకువచ్చేసరికి కొద్దిగా లేట్ అయింది. అన్నయ్య తమ్ముడు ఇద్దరు కలిసి చక్కగా నడిపించారు. వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తారు. కొన్ని అనౌన్స్మెంట్స్ ఉన్నాయి, ఆ ప్రకటనలు ఉన్నాయి, వినండి. అనారోగ్యంతో ఉన్న వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థించండి. ప్రియ సోదరి అరుణ వాళ్ళ ఫాదర్ బోరన్న గారు ఆపరేషన్ జరిగించుకొని తిరిగి నిన్న దినము వచ్చారు. అన్నయ్యకు చక్కగా ఆపరేషన్ జరిగింది, ఇబ్బంది లేకుండా. దేవుడు మహాకృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆ బిడ్డ ఇంకా అప్పుడు అయిపోయిందని చెప్పి అనుకోకూడదు, ఇంకా చాలా జాగ్రత్తగా అన్నయ్య గారు ఉండాలి. ఆ బిడ్డ సంపూర్ణమైన ఆరోగ్యం మీద ప్రత్యేకంగా ప్రార్థించండి. అది మాత్రమే ఆ బిడ్డ కూడా దేవుని పాసందుకు వచ్చి దేవుని నమ్ముకొని ప్రతి ఆదివారం రోజు ప్రార్థనకు వచ్చే విధంగా, మారుమనస్సు పొందే విధంగా ఆ బిడ్డ మీద ప్రార్థన చేయాలని ప్రేమతో మనం చేస్తున్నాం. అది మాత్రమే కదా, శివాకియ, పాస్వాన్, ఈశ్రకయ్య వారు ముగ్గురు ఆపరేషన్ చేసుకుని దేవుడు క్షేమాన్ని అనుగ్రహించారు. వారి నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థించండి. అది మాత్రమే గత రాత్రి అనేకమైన విషయాలు, గత రాత్రి ఉపవాసకుడికి జరిగింది, కొంతమంది తెలియకపోవచ్చు, జరిగింది. చక్కగా చాలామందిగా వచ్చారు, చాలామంది కూడా రాలేదు. సో ఆ బిడ్డల నిమిత్తం గత రాత్రి అనేకమైన విషయాలు ప్రార్థన చేశాం. ఆ యొక్క విషయాలన్నిటి కోసం ప్రార్థించాలని ప్రేమతో మనం చేస్తున్నాం. సంతానం కోసం కొంతమంది బిడ్డలు ఎదురు చూస్తున్నారు. సోదరు నయోమి, అలాగే నిరీష, కొంతమంది బిడ్డలు ఎదురు చూస్తున్నారు. దేవుడు అతి త్వరలో చక్కని సంతాన ప్రాప్తిని ఆ బిడ్డల జీవితంలో కలుగునాగున వారి కోసం ప్రార్థించండి. కొంతమంది వివాహాల కోసం కూడా ఎదురు చూస్తున్నారు, సరైన జీవిత భాగస్వామ్యం వారికి ఇచ్చేలాగా వారి కోసం ప్రార్థించి, కొంతమంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సంవత్సరంలో దేవుడు అనేకమైన మేలుకరమైన కార్యాలు మన సంఘంలో జరిగించులాన వారి కోసం ప్రార్థించి, చాలామంది వెనకబడిపోతున్నారు. కొంతమంది ఎందుకు వెనకబడిపోతారో నాకు అర్థం కావటం లేదు. కొన్నిసార్లు తమ్ముడు నేను మాట్లాడుకుంటున్నప్పుడు ఇవే మాట్లాడుకుంటాం. అసలు వీళ్ళు ఏం చేస్తూ వస్తారన్న, అసలు వీళ్ళు ఏం చేయాలన్నా దేవుడు కూడా మార్చలేడు. యేసుక్రీస్తు స్వయాన వచ్చి అమ్మ రెండన్నా కూడా రారేమో, నా సీరియల్ అయిపోయిన తర్వాత వస్తానేమో అని అనిపిస్తుంది అంటున్నారు. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, దేవుని పాద సన్నిధి విడిచి మనం ఏదైనా సాధించాలనుకోవటం దట్స్ ఇంపాసిబుల్. కనుక దేవుని పాద సన్నిధి కలిగి ఉండటం అనేది మనకు క్షేమం. కనుక ప్రతి ఒక్కరు చేరవాలని, వెనకబడిపోతున్న వారి కోసం ప్రార్థన చేయాలని ప్రేమతో మనం చేస్తున్నాం. ప్రత్యేకంగా తాళ్ళపాలెం పరిచర్య నిమిత్తం గత రాత్రి కూడా భారంగా ప్రార్థన చేసినాం. పరిచర్య నిమిత్తం భారం కలిగి ప్రార్థన చేయండి. నూతనమైన ఆత్మలు చేర్చబడినట్లు అంత మాత్రమే కాదు, ఆ పరిచర్లో అనేకమైన అవసరతలు ఉన్నాయి. ఆ అవసరతలు ప్రభు చిత్తానుసారంగా తీర్చబడినట్లు అంత మాత్రమే కాదు, ఇంకా విరివిగా దేవుని సువార్త ప్రకటించిన
బడినట్లు. అది మాత్రమే కాదు, ఇంకా ఆ ప్రభువు ప్రేరేపిస్తే తమ్మును బలపరిస్తే ఇంకా మధ్యవారాలు కూడా ఒకరోజు మనకు కూడిక ఏర్పాటు చేయాలి. తమ్ముడు ఏర్పాటు చేస్తాడు, ఆ సువార్త వినిపించబడాలి. కనుక ఈ విషయాలన్నిటి కోసం ప్రత్యేకంగా ప్రార్థించండి. అంత మాత్రమే కాదు, ఈ పరిచయ బలంగా కొనసాగుతున్నప్పుడు ఈ పరిచయను పక్కదోవ పట్టించడానికి, ఈ పరిచయను కొద్దిగా ఇబ్బందికరం చేయటానికి ఇంకో పక్కవారు బహుశా మేము కూడా ఎందుకు పెట్టకూడదు, మేము కూడా ఎందుకు చేయకూడదు అని చెప్పేసి కొన్ని ఇబ్బందులు సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంతకుముందు రానటువంటి వారకొడికులు బస్ ఇప్పుడే గుర్తు వస్తున్నాయి కొంతమందికి ఆ గ్రామంలో. కనుక ఆ విషయాలన్నిటి కోసం ప్రత్యేకంగా ప్రార్థన. ఏదైనప్పటికీ అంతిమంగా దేవుని సువార్త ఆ గ్రామంలో వినిపించబడాలి. ఆ యొక్క కుటుంబం ద్వారా విరివిగా సువార్త ప్రకటించబడాలని చెప్పేసి మీరు అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమతో మనం చేస్తున్నాం. అంత మాత్రమే ప్రత్యేకంగా భక్తుల సుశీలక్క వాళ్ళ అల్లుడు శివకు భయంకరమైన ప్రమాదం, వివాదంలో కత్తిపోట్లతోటి ఒళ్ళు మొత్తం 101 కుట్లు పడ్డాయి. అనేక చోట్ల గాయాలు భయంకరంగా అయిపోయినాయి. బతుకుతాడో బ్రతకడో అని చెప్పేసి ఒక సచ్చిన సంవలే ఆ సంఘమిత్రాలు అక్కడ కిమ్స్లో జాయిన్ చేశారు. మనందరం ప్రార్థన చేశాం, భారం కలిగి ప్రార్థన చేశాం. అక్క భయంకరంగా ఏడ్చి ప్రార్థన చేయించుకుంది. ప్రతిభ కూడా వచ్చి ఫోన్ చేసింది, మావయ్య మా భర్త కోసం ప్రార్థన చేయండి, డాక్టర్ ఎట్టు చెప్తున్నారు అని చెప్పి బాగా ఇబ్బంది పడ్డది. దేవుడు మహాపురం బట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ బిడ్డకు క్షేమాన్ని అనుగ్రహించాడు. అప్పుడు ఒక చిన్న కానుకను ఆ అక్కయ్య ఒప్పుకున్నారు. ఈ దినం ఆ కానుక తీసుకువచ్చింది. వారి బిడ్డల నిమిత్తం, వారి కుటుంబాల నిమిత్తం ప్రార్థన చేయమని కోరుతుంది. కనుక ఆ యొక్క అక్క నిమిత్తం కూడా మనం ప్రార్థన చేద్దాం. అంత మాత్రమే కాదు, ఈ యొక్క వారంలో ఉన్న కార్యక్రమాలు రేపు సాయంత్రం 13వ తారీఖు రేపు సాయంత్రం నిర్మలక్క ఉంది కదా, నిర్మలక్క వాళ్ళ గృహప్రవేశ కార్యక్రమం ఉంది. గృహప్రవేశ కార్యక్రమం రేపు సాయంత్రం పెందల కడిగా 6:30 గంటలకు ప్రారంభం చేయండి అయ్యా అని చెప్పింది. ఎందుకంటే మన గ్రామ భోజనాలు, మన సంఘానికి ప్రత్యేక భోజనాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. కనుక రండి అని చెప్పేసి ఆ అక్కయ్య వచ్చి చెప్తే బాగుండేది అక్కంటే, నేను ఆ పనుల్లో నేను ఒక్కదాన్నే తిరగటం పోవటం కష్టమయ్యా, అందుకని చెప్పి ఆ కార్యక్రమాల్లో ఉన్నాను. కనుక ఏమనుకోకుండా సంఘాన్ని మొత్తాన్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. కనుక నిర్మలక్కే గృహం ఎద్దు జరిగే రేపు సాయంకాలం జరిగే ఆ యొక్క గృహప్రవేశ కార్యక్రమంలో ప్రతి ఒక్కరిని ప్రేమతో అక్కయ్య ఆహ్వానిస్తుంది. కనుక ప్రతి ఒక్కరు చేరవాలని ప్రేమతో మనం చేస్తున్నాం. అంత మాత్రమే కాదు, 15వ తారీఖు ఆగస్టు 15వ తారీఖు మీ అందరికీ గుర్తే ఉంటుంది. 15వ తారీఖు ఏందండి, 14వ తారీఖు మన పెళ్ళి, 15వ తారీఖు మన సంఘ పెద్దలు ప్రభుదాస్ అన్నయ్య అలాగే బాలమావయ్య ప్రభువు యొద్దకు చేరినటువంటి దినం. సో మనం ఎప్పుడు చెప్పుకున్నాం, దసరా బ్లాక్ డే. అందరికీ దేశాన మొత్తానికి స్వతంత్రం వచ్చింది, కానీ మన సంఘానికి ఒక బ్లాక్ డే అని చెప్పేసి మనం ఎప్పుడు అనుకుంటూ ఉంటాం. కనుక ప్రభుదాస్ అన్నయ్య అలాగే బాలమావయ్య ప్రభు చెంతకు చేరినటువంటి, మహిమకు చేర్చబడినటువంటి దినం. కనుక ప్రభుదాస్ అన్నయ్య కుటుంబం 15 సంవత్సరాలు అయిపోయిందండి. 15 సంవత్సరాలు ఆ కుటుంబాలను కాల్చి భద్రపరిచి అనేకమైన మేళ్లతోటి ఏమీ లేకపోయినా అన్నీ ఉన్నట్లుగానే ఆ యొక్క బిడ్డలు దేవుడు కృప చూపుతున్నాడు. కనుక జ్ఞాపకార్థ స్థుతి కూడిక ప్రభుదాస్ అన్నయ్య గృహం యొద్ద వాళ్ళ రెండవ కుమారుడు సునీల్ అలాగే ఆస్తాలు కలిసి ఆ గృహం యొద్ద ప్రత్యేకమైన జ్ఞాపకార్థ స్థుతి కూడిక పెట్టుకుంటున్నారు. కనుక ఆ యొక్క కూడికలో సాయంత్రం ఏ వారం వచ్చింది ఆస్త? గురువారం 15వ తారీఖు తప్పకుండా సాయంకాలం వేళ ఆ యొక్క కూడికి చేరావాలని ప్రేమతో మనం చేస్తున్నాం. కనుక ప్రతి ఒక్కరూ సంఘ పెద్దలు, కనుక ఆ సంఘ పెద్దల్ని 15 సంవత్సరాల తర్వాత జ్ఞాపకం చేసుకునే అవకాశం ఆ కుటుంబ సభ్యులు నేటికి 15 సంవత్సరాల తర్వాత కల్పించారు. సో వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటున్నారు, వాళ్ళు పాయసం గీసం చేసుకుని తాగుతారు, అది వేరే విషయం. కానీ మన సంఘ పెద్దలు కొన్ని దినాల పరిచర్యలో ముందు కొనసాగిన వ్యక్తి, ప్రత్యేకంగా మన దైవజనులకు సహకరించి మన దైవజనుల కోసం నిలబడి వారు సంఘాన్ని నిలబెట్టినటువంటి వ్యక్తులు వారిని జ్ఞాపకం చేసుకోవటం, నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవటం ఆశీర్వాదం. కనుక 15వ తారీఖు ప్రదర్శన గృహం యొద్ద జరిగేటువంటి ఆ కొడుకులో తప్పకుండా పాలు పంపులు కావాలని ప్రేమతో మనం చేస్తున్నాం. అది మాత్రమే కాదు, నిన్న బ్లెస్సి మీ ఇంటికాడ మీ నాన్న జ్ఞాపకత కూడికి పెట్టమంటే, అప్పుడైతే మేము ఊరు లేని వాళ్ళం, ఇప్పుడు నువ్వు అల్లుడు కనుక నువ్వే పెట్టంటుంది. సో బాలమైన వాళ్ళిద్దరిని జ్ఞాపకం చేసుకున్నాం. కనుక 15వ తారీఖు ఆ యొక్క గృహం యొద్ద జరిగే గుడికి తప్పకుండా చేరవాలని ప్రేమతో మనం చేస్తున్నాం. అది మాత్రమే కాదు, 16వ
17వ తారీఖు ఎలీషా గృహం యొద్ద ప్రత్యేకమైన స్తుతి కూడిక ఉంది. వారి కుమారుడు జోయల్ పుట్టినరోజు సందర్భంగా స్తుతి కూడిక ఉంది. ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం శ్యామని ఇందాక ఫోన్ చేసి ఆహ్వానాన్ని తెలిపాడు. కనుక 17వ తారీఖు శనివారం రోజు సాయంకాలం వారి గృహం యొద్ద స్తుతి కూడిక ఉంది. తప్పకుండా గమనించి చేరి రాగలరని ప్రేమతో మనవి చేస్తున్నాం. ఇవి ప్రకటనలు. ఇంకా ఏమైనా మర్చి ఉంటే మీరు చెప్పండి, అనౌన్స్ చేద్దాం, ప్రార్థన చేద్దాం. ఇవి కదా. అంత మాత్రమే కాదు, గత రాత్రి కూడా ప్రార్థన చేసాం. సుందర్ సింగ్ వల్ల చాలామంది మోసపోయారు. ఆ బిడ్డలు ఆ యొక్క డబ్బు ఎంతో కష్టపడి దాచుకున్నారు. ఆ డబ్బులు వచ్చేటట్లు ప్రార్థన చేయండి అయ్యా అని అంటున్నారు. సరే, ప్రార్థన చేద్దాం ఆ బిడ్డల నిమిత్తం. అంత మాత్రమే కాదు, ఆ అక్కయ్య పెద్దమ్మగారు, కోటి పెద్దమ్మగారు గృహంలో 30,000 దొంగతనం జరిగింది. మేబీ సాయంత్రం కలిసి తెలిసిద్దేమో. ఆ పస్తీకి వెళ్ళింది. పస్తీలు చెప్తారు కదా, పస్తీకి చెప్తారు, రేపు ఎవరైనా తెలిసిద్ది. ఆమె తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెడితే పస్తీలో వీళ్ళు దొంగలు దాన్ని తేలేరని చెప్తే వాళ్ళు తీసుకొడతారండి. సో ప్రభు పాస్థితిలో ఉన్న మనము అలాంటి చోటకు వెళ్ళకూడదు. సో నాకు భయంకరమైన నవ్వొచ్చే విషయం అంటే, నేను పస్తీకి వెళ్తున్నాను, నా కోసం ప్రార్థన చేయండి అని చెప్తున్నారు. నేనేం చేయాలి నాకు అర్థం కాదు. సో అట్లా కాకుండా పాపం పెద్దమ్మ కష్టపడి ఎంతో పాపం ఏడుస్తుంది, బాగా విచారిస్తుంది. కనుక పెద్దమ్మ కోసం ప్రార్థించండి. వారికి మంచి దయగలిగిన మనసు కలిగి చేసి దేవుడు ఆ బిడ్డకి ఎలాంటి లాస్ లేకుండా ఆ బిడ్డ తిరిగి ఎక్కడో వాళ్ళ చేతికి ఇవ్వలేదండి, ఎక్కడో వాళ్ళ ఇంట్లోనే ఎక్కడికి విసిరేసే చాలు పాపం బాగుంటుంది. సగమైన విసిరేస్తే పాపం ఆమెకు సంతోషపడుతుంది. కనుక ఆ బిడ్డ మీద ప్రార్థన చేద్దాం. ఇవి ప్రకటనలు. అంత తల వంచండి, కళ్ళు మూసుకునండి. ఈ యొక్క విషయాలన్నింటి కోసం ప్రార్థన చేద్దాం. రేపు సాయంకాలం నిర్మలక్క గృహం మీద ప్రత్యేకమైన స్తుతి కూడిక. అంత మాత్రం ఈ రాత్రికాల వేళ తాళపాలెం జరగబోయే 2వ ఆరాధన కూడికలు కోసం ప్రార్థన చేయండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన ప్రేమ కలిగిన మా ప్రియ తండ్రి, నీ శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు వేలాదిగా చెల్లిస్తున్నాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీకు వందనాలయ్యా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇప్పటి వరకు 20 బిడ్డలు నిలబెట్టుకొని చాలా అమూల్యమైనటువంటి శ్రేష్టమైనటువంటి మాటలు మాతో మాట్లాడారు. ఒక వ్యవసాయకుడు అయ్యా వర్షం కోసం ఎదురు చూసినట్లుగా నీ కోసం మేము ఎదురు చూసి మేలు పొంది నీ కృపలో వర్ధిల్లి నేను ఆరాధించేవారుగా, స్తుతించేవారుగా ఉండాలని అయ్యా తమ్ముని ద్వారా చక్కని మాటలు మాట్లాడారు. అది మాత్రమే కాకుండా అన్నయ్య నిలబెట్టుకుంటూ కూడా ఒక సైనికుల వలె నీకోసం పోరాడాలని, నీకోసం పాటుపడాలని, నీకోసం త్యాగం కలిగి ఉండాలని, నీ నియమ నిబంధనల ప్రకారమే నడిచి ఆ దివ్యరాజ్యాన్ని, మహిమ కిరీటాన్ని పొందుకోవాలని చాలా చక్కని అద్భుతమైన మాటలు మాట్లాడారు. అలాగా విన్న విశ్వాసులందరూ బలపరచబడి నీకోసం సాగే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని బలపరచమని, స్థిరపరచమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ ఆదివారం ఉదయకాల వేళ నీకు పాద సందులో చేరిన ప్రతి ఒక్కరిని పేరు వస్తున్న దీవించండి అయ్యా. ఏ ఆశతోటి, ఏ కొదువుతోటి, ఏ యొక్క తృష్ణతోటి నీకు పాద సందులో చేరి అయ్యా తండ్రి అని నిన్ను మొరపెడుతున్నారో అట్టి వారి మీద నీ యొక్క మేల వర్షం కుమ్మరించమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వారి అనారోగ్యాన్ని యేసయ్య నామములో గద్దిస్తున్నాం, తోలపరచండి. ఆర్థిక సమృద్ధిని దైత్యమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఆరోగ్య సమృద్ధిని దైత్యమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీకే స్తుతులయ్యా. విజయాన్ని వారికి అనుగ్రహించమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఈ వారములో వారు తలపెట్టే కార్యాల్లో సఫలత దైత్యమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఏ చోటుకు వెళ్ళినా కూడా క్షేమంగా, ఆరోగ్యంగా తిరిగి రావటానికి నీ సన్నిధి తోడు ఆ బిడ్డలకు అనుగ్రహించమని మేము ప్రార్థన చేస్తుండగా మీరే కృప చూపండి అయ్యా, దయచూపండి. ప్రత్యేకంగా అయ్యా సుశీలక్క నిమిత్తం, వారి యొక్క అల్లుడు శివ నిమిత్తం, ప్రతిభా నిమిత్తం, వారి బిడ్డల నిమిత్తం, దర్శన నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. భయంకరమైన ఆపద నుంచి మీరు కాపాడి భద్రపరిచారు ప్రభా. నీకే స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా ఆ వివాదాన్ని మీరే తొలగించి తీసివేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. అంత మాత్రమే కాకుండా మేలు చేసిన దేవుడు మీరని గుర్తిరిగి తమ జీవితాలు నీకు సమర్పించే బిడ్డలుగా ఆ 2 దంపతులకు చక్కని రక్షణ, మౌర్మనసు అనుభవాలు దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబాల్లో, వారి పనిలో మీ సహాయాన్ని నిండారుగా దయచేసి దర్శనను ఉన్నతంగా
బలపరిచి ఒక ప్రత్యేకమైనటువంటి నీ బిడ్డగా ఏర్పరచుకోమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. సుశీలకనితో కూడా ప్రార్థన చేస్తున్నాం. ఆ బిడ్డ ఆలోచనలు ఎరిగిన దేవా, నీ చిత్తానుసారముగా ఆలోచన నెరవేర్చమని మేము ప్రార్థన చేస్తున్నాం. నీకే స్తుతులయ్యా, స్తోత్రాలు వేలాదిగా చెల్లిస్తున్నాం. ఈ వారంలో అనేకమైన కార్యక్రమాలు వివరాలు చెప్పాం ప్రభా. ప్రతి ఒక్క కార్యక్రమంలో మీ సహాయాన్ని నిండారుగా దయచేస్తారని ప్రార్థన చేస్తుండగా మీరే కృప చూపమని అయ్యా, మరొక మారు నీ యొక్క పాదసందులో చేరేంత వరకు నీ కృపా సమృద్ధి మాకు అందరికీ, మా కుటుంబాలకు ప్రతినిత్యము తోడయండి. క్షేమాన్ని, భద్రతను, ఆరోగ్యాన్ని దయచేయమని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మరొక చిన్న మాట చెప్పిన తర్వాత దీవెనిస్తాను. అయిపోయింది మన సమయం, లోపలే ముగిస్తాను. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, కుటుంబ ప్రార్థన పెట్టినప్పుడు చాలామంది రావటం లేదండి. దయచేసి మరొక మారు చెప్పించుకోకుండా ప్రతి ఒక్కరూ తప్పకుండా, ఇదేంది పెళ్ళి పేరంటం కాదండి. ఏదో లోకంలో అంటారు కదా, బొట్టు పెట్టి చెప్తేనే వస్తారని చెప్పేసి, అది కాదు. ఒక చిన్న ఒక మాట అన్న వెంటనే తప్పకుండా చేరి రావాలి. ఒక మైక్ సౌండ్ విన్న వెంటనే తప్పకుండా చేరి రావాలండి. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళ కుటుంబ ప్రార్థనకి చాలామంది తక్కువ వస్తున్నారు. బస్ మీరు రాకపోతే ఏదో నేను రాకపోతే జరగదు అనుకోదు. ఊరు రాకపోయినా జరిగిద్ది. ఊరు రాకపోయినా ఖచ్చితంగా జరిగిద్ది. మీరు రాకపోతే వాళ్ళు పెట్టే కారాసు లడ్డు మిగిలిద్ది, కానీ మీ వల్ల వచ్చినటువంటి ఆదాయం ఏమీ లేదు. కానీ మీరు వస్తే మీకు దీవెన, మీకు ఆశీర్వాదం. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, తప్పకుండా ప్రతి ఒక్క కుటుంబ ప్రార్థనకు చేరండి. మీ ఇంటికి కుటుంబ ప్రార్థన అనకండి, కొందరు రాకపోయారు అనుకోండి, మీకు ఎంత బాధ, ఎంత విచారం అండి. ఎన్నో దినాల నుంచి కష్టపడి అనుకొని ప్రార్థన చేసి వాళ్ళ కోసం వీళ్ళని పిలిచి అంత క్షేమంగా సంతోషంగా జరుపుకోవాలన్న మీ ఇంటికి ఎవ్వరు రాకపోతే వస్తే మీరు దుఃఖపడతారు కదా, అలాగా పక్కన వారు కూడా. కనుక తప్పకుండా చేరి రావాలనే ప్రేమతో మనవి చేస్తున్నాం. దీవెన తీసుకున్నాం. మన పరమోన్నతుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము, సమాధానమునిచ్చి తోడు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం సకల పరిశుద్ధులకు చేరవచ్చిన మనందరికీ ప్రత్యేకంగా తోడయుండి దీవించి ఈ వారమంతయు కృపాక్షేమాలతో నింపునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికి వందనాలు. కూడిక ముగించబడింది. సెలవు తీసుకున్నాం. మే గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.